WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 2050 నాటికి పెరిగిన జనాభాకు తోడు 250 కోట్ల మందికి వినికిడి లోపం ఉంటుంది, 70 కోట్ల మందికి వినికిడి యంత్రాలు అవసరం అవుతాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత? సో మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలి? Whatever you said is absolutely true. This is estimated value. Hopefully మనం ఎంత తొందరగా ప్రారంభంలో ఎలా గుర్తించాలి పిల్లల్లో వినికిడి లోపం ఉందని? That's a very nice question which you put forward. వినికిడి లోపం ఉన్నట్టుందని పేరెంట్స్కి అవగాహన వచ్చేస్తుంది వాస్తవానికి. కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెవి ఇన్ఫెక్షన్స్ వచ్చిన అవుట్ ఆఫ్ 100 కేసుల్లో 30% మందికి వినికిడి లోపానికి దారితీస్తాయి అని కొన్ని అంచనాలు చెప్తున్నాయి. ఇది నిజమా లేదా హైపా? చెవిలో ఇన్ఫెక్షన్ అనేది చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. మన చెవి అప్పుడు మూత రెడీ అవుతుంది అనమాట, అనే మూత స్టార్ట్ అవుతుంది. వినికిడి అనేది 50 లక్షల రూపాయలు ఒక వైద్యానికి, అంత కాస్ట్లీయా ఈ కోక్లియర్ ఇంప్లాంట్స్ అనేది? ఎందుకు దాన్ని ఇట్ మేడ్ వెరీ కాస్ట్లీ? మనం కాక్లియర్ ఇంప్లాంట్ ఒక బేబీకి కానీ ఒక అడల్ట్కి కానీ పెడుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే సర్జరీ ఏ సందర్భంలో చేస్తారు, ఎంతసేపు చేస్తారు? దట్స్ వెరీ గుడ్ థింగ్. ఎందుకోసం అంటే చాలా మంది పేరెంట్స్కి ఈ విషయం తెలియదు. ఇయర్ వ్యాక్స్ అనేది చెవికి స్నేహితుడా లేదా శత్రువా? అది ఎప్పుడు మనకు మేలే చేస్తుంది. ఓకే, ఓన్లీ 3 సిచ్యువేషన్స్ వేర్ వ్యాక్స్ అనేది ఒక డాక్టర్గా తీయాల్సి వస్తుంది. ఒకటి, ఇయర్ బడ్స్ ఎందుకోసం తయారు చేస్తారు, దేనికి వాడాలి అసలు? మీరు ఇయర్ బడ్స్తోనే ఆపున్నారు. మా దగ్గర ఇయర్ బడ్స్ అనేది దాన్ని యాక్చువల్లీ క్యూటిప్స్ అంటారు. దాని మీద క్లియర్గా మీరు ఫ్లిప్ చేసి చూస్తే ఇట్ ఈస్ నాట్ టు బీ. రీసెంట్గా ఆపిల్ ప్రో అని చెప్పేసి రిపోర్ట్స్లో వారు చెప్పింది ఏంటంటే లో టు మోడరేట్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది అప్ టు 80% దాకా దీన్ని వినబడేలా చేస్తుందని చెప్పేసి అన్నారు. ఈజ్ ఇట్ ట్రూ? మెయిన్లీ 2 ఇంపార్టెంట్ థింగ్స్ దిస్ యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఆర్ అడ్రెసింగ్. ఒకటి, ఇప్పుడు మనం రంగస్థలం అనే సినిమాలో చూసాం, హీరో పెట్టుకోవడానికి ఇష్టపడాడు ఎందుకంటే అంత నన్ను చెవిటాడు ఇంకోటి కావచ్చు. అంటే మీరు ఎక్కువ కేసులు విని ఉంటారు కాబట్టి, అంటే యూ నో ద పెయిన్, ఎందుకంటే ఫ్రమ్ దేర్ స్టోరీస్. ఇంకా ఆ పసుపు తాడు అలాగే ఉంటుంది, తీసుకొస్తారు ఓపీకి. నేను ఒకటి చెప్తుంటే ఒకటి అర్థం చేసుకుంటా ఉంది, ఏదో ఇచ్చి కట్టబెట్టారు మాకు ఇది అనేసి దాచేస్తారు మా పాప. ఎందుకోసం అంటే విమెన్ అయినా కనీసం హస్బెండ్స్తో చెప్పుకుంటారు, కానీ మెన్ అయితే అసలు చెప్పుకోలేని పరిస్థితి. ఉద్యోగం పోతుంది. మగవాడిని తిట్టడం కానీ లేదా చెవిటివాడిని తిట్టడం వల్ల లీగల్లీ అదేమన్నా కేసా? ఎంతవరకు ఉంది అంటే డెఫ్ అండ్ మ్యూట్ అని కూడా మీరు అనకూడదు. మీరు ఇంటర్నెట్లో గూగుల్లో అట్లా చేసినా కానీ యాక్చువల్గా WHO నిబంధనల ప్రకారం 85 డెసిబుల్ సౌండ్ 8 గంటలు ఇది రూల్ ఉంది. యాక్చువల్గా ప్రపంచంలో ఏ దేశమైనా దీన్ని పాటిస్తుందా? దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. ఇట్స్ ఆల్మోస్ట్ హియరింగ్ హెల్త్ క్రైసిస్లో ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే హెయిర్ డ్రైయర్ 90 డెసిబెల్స్ ఉంటుంది. మిక్సీ రోజు మనం ఇంట్లో వేసుకునే మిక్సీ శబ్దము 90 డెసిబెల్స్ ఉంటుంది. మన WHO ఇచ్చింది 85 డెసిబెల్స్. ఆడవాళ్ళ రోజు మేము కొన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ ఉంటాయన్నమాట. చెవి లోపల సాఫ్ట్ ఫోమ్ ఆర్ ఇయర్ ప్లగ్స్ అనేవి దొరుకుతాయి. దానిలో ఇది ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఈ మిడ్ ప్లస్ వాళ్ళకి వాల్యూ బ్యాండ్విడ్త్ చాలా ఎక్కువ ఉంది. మన హైదరాబాద్లో చాలా వరకు ఇయర్పోడ్స్, ఇన్ ఇయర్ ఫోన్స్ ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. సో అవి వినేటప్పుడు సో వారికి ఏమైనా సూచన చేస్తారు? ఐటీ వాళ్ళకి మేము ఆల్మోస్ట్ ఒక ప్రొఫార్మా ఒక ప్రోటోకాల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మా హాస్పిటల్లో. యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో దీస్ 3 రూల్స్ అని చెప్పేసి. మొదటిది, డీజేల శబ్దానికి గుండె ఆగింది అన్న వార్తలు కూడా మనం చూస్తున్నాం. ట్రూ. యాక్చువల్గా పరిమితికి మించి డెసిబిల్స్లో మ్యూజిక్ వినడం ద్వారా మన శరీరంలో ఏం జరుగుతుంది? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ షాక్ అని చెప్పంటాం. దేర్ ఇస్ ఆల్సో రీసెర్చ్ ఆన్ దిస్. సింపుల్గా నార్మల్గా అర్థం అవ్వాలి అంటే ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి పట్టుకుంటే మీరు సర్జికల్ కత్తి పట్టుకుని చేస్తున్నారు. 50% పైగా ఎక్కువ మంది MBBSలో మహిళలు ఉంటున్నారు. అందరూ వాళ్ళు ఈజీ బ్రాంచ్ని ఎంచుకోవాలా, ఏదో డెర్మటాలజీ అట్లా అని ఉంటారు. అంటే మీలాగా ఎక్కువ ఛాలెంజ్ వైపు రావడానికి కొత్తగా వస్తున్న మహిళా వైద్యులకు ఇచ్చే సూచనలు ఏంటి?
చాలా రాళ్ళు పడుతున్నాయి, నిలబడగలుగుతావా ఓటీలో? అర్ధగంట అయ్యే తలకి రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందేమో. బ్లడ్ చూడంగానే కళ్ళు తిరిగి పడిపోతారు. మీరెందుకమ్మా సర్జికల్ బ్రాంచెస్లో తీసుకోవడం? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆల్ ద విమెన్ సర్జన్స్ అవుట్ దేర్. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు స్క్రీనింగ్ చేసినా కళ్ళకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ చెవులకు ఇవ్వదు. సో రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఏమైనా సూచిస్తారా? వెరీ నైస్ అండి, దట్స్ వై యు ఆర్ టర్మ్డ్ యాజ్ ఎక్స్ట్రాడినరీ జర్నలిస్ట్. యూ డిడ్ యువర్ బేసిక్ హోంవర్క్ కంప్లీట్ గా. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. హోప్ఫుల్లీ ఇట్ రీచెస్ బయటకి. దేర్ ఆర్ సర్టెన్ స్టేట్స్, స్పెషలీ కేరళ. దట్స్ ఆల్. ఇట్ విల్ బి అ సూపర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ అప్ దిస్ క్వశ్చన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్ కు స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఈఎన్టీ సర్జన్, హైదరాబాద్లో ఉంటూ అదే రకంగా ఇప్పటికే దాదాపుగా 230కి పైగా కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ చేసిన డాక్టర్ శ్రీరావు గారు మనతో ఉన్నారు. శ్రీరావు గారిని అడిగి అసలు వినికిడి లోపాలు ఎందుకు వస్తాయి, చిన్నపిల్లల్లో పుట్టుకతోనే చెవుడు ఎందుకు వస్తుంది, మన చెవిని ఏ రకంగా కాపాడుకోవాలి అనే అంశాలని తనని తెలుసుకున్నాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్గా మనకు అంచనాల ప్రకారం ఆల్మోస్ట్ 6.3% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఏదో రకమైన వినికిడి లోపంతో బాధపడుతున్నారు అని చెప్పేసి మనకు అంచనాలు చెప్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 8 కోట్ల మందికి ఏదో వినికిడి లోపం ఉంది. సో వీఆర్ గ్లాడ్ మీరు అంటే ఒక ప్రముఖ సర్జన్ ఇప్పటికే ఆల్మోస్ట్ 230 మంది పైగా ఆపరేషన్ చేసి వారిని ఈ బాధ నుంచి విముక్తులు చేశారు. సో ముఖ్యంగా అంటే మీకు ఈ అభిరుచి అంటే ఏంది, పిల్లలకు కానీ లేదా పెద్దలకు కానీ వారి యొక్క శబ్దాలని లేదా వారి యొక్క వినికిడి శక్తిని వారికి ఇవ్వాలి అని ఎప్పుడు అనిపించింది? సో ఆ అభిరుచి ఎలా ఏర్పడింది? మీరు మీ ఆపరేషన్ థియేటర్లో చూసిన ఏదైనా వింతైన కేసు గురించి డిస్కస్ చేస్తారా? ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు 2-3 క్వశ్చన్స్ అడిగేశారు ఒకే క్వశ్చన్ లో. మొదటగా ఈ అభిరుచి అనేది ఏదైతే ఉందో, వాట్ డ్రోవ్ మీ ఇన్ టు దిస్ హియరింగ్ రీస్టోరేషన్ సర్జరీస్. మా మదర్, షీఈ్ అ గైనకాలజిస్ట్ బై ప్రొఫెషన్. ఎంతో మంది పిల్లల్ని నేను కూడా కొన్నిసార్లు థియేటర్లోకి వెళ్ళి నిన్నాను, చూసి నిన్నాను. సో బేబీ పుట్టంగానే ఫస్ట్ పేరెంట్స్ చూసేది ఆడపిల్లల మగ పిల్లాడు. అందులో తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడు, ఓకే, చేతులు కాళ్ళు బాగున్నాయి, అంతే. అంతకుమించి ఇంకొంచెం ఒక మెట్టు వెళ్ళాలంటే జుట్టు బాగుందా లేదా, దాని తర్వాత ఏం పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. ఆ టైంలో అనిపించింది, మా అమ్మ పడే కష్టానికి అవన్నీ చూసినప్పుడు అనిపించింది గైనకాలజిస్ట్ అయితే ఖచ్చితంగా కాకూడదు అనుకున్నా. బట్ అవ్వాల్సిందైతే అ స్పెషాలిటీ విచ్ డీల్స్ విత్ సెన్స్ ఆర్గన్స్తో వెళ్ళాలని అయితే అప్పుడే అనుకున్నాను. కంటి డాక్టరు, చెవి డాక్టరు. ఆ తర్వాత మళ్ళీ చూసుకుంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి బీబీఎస్ అయిపోయింది. దాని తర్వాత వెళ్ళే తలకి నాకు అర్థమైంది ఏంటి అంటే, సెన్స్ ఆర్గన్స్లో అతి మనం అసలు పట్టించుకోకుండా వదిలేసేది మన వినికిడి. దాన్ని పెద్ద పట్టించుకోం మనం. కొంతమందికి అయితే చెవులు కూడా సరిగా ఉండవు, అవి కూడా పెద్ద పట్టించుకోం. ఏముందిలే మా అయితే జుట్టుతో కవర్ చేసేసుకుంది. దెన్ ఐ థాట్ దట్ ఈస్ మై బ్రాంచ్. ఎంతోమంది చెయ్యట్లేదు, అది నేను డెఫినెట్గా వెళ్ళిపోతాను. అండ్ మీ రెండవ క్వశ్చన్కి వస్తే, మీరు చేసిన దాంట్లో ఏది కొంచెం డిఫికల్ట్గా అనిపించింది, ఏది? ఐ కెన్ చేంజ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇన్ సచ్ అ వే దట్ కొంచెం డిఫికల్ట్గా వచ్చింది అనేది కాదు, కొంచెం మనసుకి చాలా ఆనందంగా అనిపించింది అనే రకంగా చెప్పగలుగుతాను. చాలా ఉన్నాయి, బట్ వెరీ రీసెంట్లీ చేసి ఆల్మోస్ట్ ఒక 2-3 months బ్యాకే అయి ఉండింది. ఒక బాబు నా కొడుకు ఏజ్ అంతా బాబు వినాయక చవితికి వెళ్ళి ఉండిండాడు. అక్కడ వైరింగ్ అనేది ఉండింది, దాన్ని పట్టుకున్నాడు. అది తీసుకురారా అన్నాడు, వెళ్ళాడు, దాన్ని పట్టుకున్నాడు. భయంకరంగా షాక్ వచ్చింది. షాక్ వచ్చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ షాక్ ఉందని చెప్పి జస్ట్ ఒక కర్రతో కొట్టుతున్నారు. వాళ్ళ అమ్మ మాత్రం వెళ్ళి ఆ వైర్ అనేది తీసేసుకొని ఆమెకు షాక్ తీసుకొని వాడు పక్కకు పడిపోయాడు. ఈ షాక్ అనేది ఈమె తీసుకొని తల్లి కాబట్టి పట్టేసుకుంది, ఆమెకు కూడా పడిపోయింది, మొత్తం కుట్లు పడ్డాయి, ఆమెకు కూడా ఇలా షాక్ లాగా వచ్చేసింది. ఈ షాక్ వల్ల వీడికి ఎంత మాసివ్ షాక్ వచ్చింది అంటే, లోపల ఉన్న బ్రెయిన్ చుట్టూతో ఉన్న ఫ్లూయిడ్లో అంతా కూడా ఇన్ఫెక్షన్ పేరుకుపోయి ఎడిమా అంటాం అనమాట మనం, అంతగా అయిపోయి బర్న్స్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత వాడికి అర్థమైందంటే బ్రెయిన్ అంతా ఇట్లా హెర్నియేట్ అయిపోయింది కిందకి. అందుకని వెంటనే సర్జరీ చేశారు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెద్ద కట్ ఉంది వాడికి, చీల్చి లోపల ఉన్నదంతా చేశారు.
దీని తర్వాత ఏమైంది, వాడికి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చి వెంటిలేటర్ మీద ఉన్నాడు. వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చి రాగానే వాడికి వినికిడి లేదు. సో ఇవన్నీ కష్టాలన్నీ బయటకు వచ్చాడులే అనుకుంటే వినికిడి లేదు. స్కూల్లో చేర్చుకోమన్నారు వాడిని. ఇక అది ఎమర్జెన్సీ ప్రొసీజర్. వాడికి వెంటనే నేను వాడికి సర్జరీ చేస్తే తప్పితే వాడికి మాటలు రావు. ఇక లైఫ్ లాంగ్ డెఫ్ మ్యూట్ ఉండిపోవాలి. కరెక్ట్గా ఆ డేట్ నా కొడుకు పుట్టినరోజు వచ్చి ఉండింది. నా కొడుకు పుట్టినరోజుకి నేను పిలుచున్నాను అందరినీ, బంధువుల్ని అందరినీ కూడాను, కేక్ కట్టింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని కూడాను. బట్ వీడికి చేయకపోతే వీడి లైఫ్ లాంగ్, ఎందుకంటే లోపలంతా మూసుకుపోతుంది. ఎలక్ట్రిక్ షాక్తో ప్రాబ్లం ఏంటంటే అది. ఆ టైంలో ఆ సర్జరీ చేస్తూ ఉండేటప్పుడు ఆ లోపల ఆల్రెడీ ఆసిఫికేషన్ స్టార్ట్ అయింది. హార్డ్లీ 45, ఐమ్ నోన్ ఫర్ మై స్పీడ్, 45 minutesలో సర్జరీ అయిపోతుంది నాది ఒకవైపు. వాడికి 2 వైపులా చేస్తూ ఉండినాను. సో హార్డ్లీ 2 గంటలు లేదా 3 గంటలు. వాడి సర్జరీ 4.5 గంటలు పట్టింది. ఎందుకోసం అంటే ఆల్రెడీ మొత్తం మూసుకుపోతుంది వాడికి. డబ్బులు సమకూర్చుకోవడానికి టైం పట్టింది వాళ్ళకి. ఆ రోజు మంచి రోజు అని చెప్పి ఎంచుకున్నారు. అది చేసేప్పుడు నేను చాలా కష్టపడ్డాను. బట్ చేసి నేను ఎప్పుడైతే ఇంప్లాంట్ అనేది పెట్టానో నాకు ఇంటి నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఇంకా రాలేదేంటమ్మా రా అని చెప్పేసి. కానీ నేను సర్జరీ చేసేటప్పుడు కష్టమైన సర్జరీ చేశాను. ఇంకో తల్లి నాలాగే ఆ బిడ్డకి నేను చేయగలిగాను. వాడికి ఇప్పుడు స్విచ్ ఆన్ అయ్యింది, వాడు వింటున్నాడు. వాళ్ళ అమ్మకి సర్జరీ అయిపోయిన తర్వాత చెప్పాను, అమ్మ ఈరోజు నా కొడుకు పుట్టినరోజు, నీ కొడుకు కోసం నేను వచ్చాను ఈరోజు, చక్కగా వచ్చి మొత్తం సర్జరీ చేశాను, చాలా సక్సెస్ఫుల్గా అయింది, అనుకున్న దానికంటే బాగా కుదిరింది, రెస్పాన్సెస్ బాగున్నాయి, నా కొడుకుని దీవించు, నా కొడుకు ఏమైనా అవసరం అయితే నువ్వు హెల్ప్ చేయి. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఎంత కాంప్లికేటెడ్ కేస్ చేసామనేది కాదు, ఎంతవరకు నేను హెల్ప్ చేశాను అనేదే ఒక డాక్టర్గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మై హార్ట్ వాజ్ ఫుల్. దట్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ సర్జరీ దట్ ఐ హావ్ డన్ ఎవర్. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెడ్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెడ్ప్లస్ 1 టీవీ. ఇప్పుడు సాధారణంగా ఈ WHO ప్రకారం అవుట్ ఆఫ్ 1000 పీపుల్లో ఒకరికి పూర్తి చెవుడుతో పుడుతున్నారు, తీవ్రమైన వినికిడి లోపంతో పుడుతున్నారు. సో బట్ అది ఇండియా డాటా తీసుకుంటే 650 మందికే ఒకరు పూర్తి వినికిడి లోపంతో పుడుతున్నారు. దీనికి అంటే మేనరికాలు కావచ్చు, రక్త సంబంధికులతో పెళ్లి కావచ్చు, లేదా ఇక్కడ ఉన్న ఇన్ఫెక్షన్స్ కావచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ప్రపంచంతో పోల్చుకుంటే ఇక్కడ వినికిడి లోపం ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? కారణాలు ఏంటి? డెఫినెట్గా ప్రపంచంతో పోల్చుకుంటే మన దాంట్లో వినికిడి లోపాలు, ఎస్పెషలీ పుట్టుకతో వచ్చిన వినికిడి లోపాలు ఎక్కువే. వెరీ నైస్లీ పుట్ ఫార్వర్డ్ బై యూ. చక్కగా చెప్పారు. కన్సాంగ్వినిటీ, మేనరికాలు మన దాంట్లోనే ఎక్కువ. అదే వేరే కంట్రీస్లో చూసుకుంటే ఒకళ్ళు ఆస్ట్రేలియన్ ఉంటారు, ఇంకొకళ్ళు ఆఫ్రికన్ ఉంటారు పెళ్లి చేసుకునే వాళ్ళు. వేరు వేరు కాంటినెంట్స్ నుంచి చేసుకుంటున్నారు. దెర్ ఇస్ నో ఇన్బ్రీడింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. కన్సాంగ్వినిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మనలో మనం దగ్గర సంబంధికులకి చేసుకోవడం. రెండవది మెటర్నల్ ఇన్ఫెక్షన్స్. మన దాంట్లో మెటర్నల్ అంటే తల్లికి వచ్చే ఇన్ఫెక్షన్స్, అనీమియా, సరైన ఫుడ్ అనేది లేకపోవడము, వీటి వల్ల. మీరెందుకు ఈ వేరే రకాలు కూడా ఉంటాయి కదా, దీన్ని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నారు, మీకు ఎలా ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే వినికిడనే తర్వాత కదా అనేది. అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు గుర్తుంటే మహాభారతంలో అభిమన్యుడు సుభద్రాదేవి పొట్టలో ఉండేటప్పుడే పూర్తిగా వినగలిగాడు. అది ట్రూ. సేమ్ థింగ్ మన బేబీ పొట్టలో ఉండేటప్పుడే 5th month ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉండేటప్పుడే పూర్తిగా వినికిడి ఆర్గన్ డెవలప్ అయిపోతుంది. సో ఆ మొదటి 5 నెలల్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా తల్లికి, ఇంక్లూడింగ్ థైరాయిడ్, ఇంక్లూడింగ్ అనీమియా, ఇంక్లూడింగ్ టాక్సోప్లాస్మోసిస్, లేకపోతే సింపుల్ మమ్స్ మీజల్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ బేబీకి వినికిడి లోపంతో పుడతారు. ఈ అవేర్నెస్ అనేది మన దేశంలో ఇంకా రాలేదు. కాబట్టి అది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. తర్వాత అయిపోయిన తర్వాత పోనీ ఆ ప్రెగ్నెన్సీ హెల్దీ ప్రెగ్నెన్సీ అయిపోయిందంటే ప్రీటర్మ్ డెలివరీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి మధ్య, ఇంక్లూడింగ్ డాక్టర్స్ కూడా చూస్తున్నాం. స్ట్రెస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక ఉండేటాను ప్రీటర్మ్ డెలివరీస్, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్.
పోనీ ఇవన్నీ తప్పించుకున్నాము, తర్వాత బేబీ పుట్టింది కానీ ఏడవలేదు. ఆ టైంలో బేబీకి ఆక్సిజనేషన్ అనేది లేకపోవడము, దాని తర్వాత ఇవన్నీ బాగా అయిపోయినాయి, కొంచెం జాండీస్ వచ్చింది బేబీకి, ఒక 2-3 రోజులు ఇంక్యుబేటర్లో పెట్టారు, ఐసీయూలో పెట్టారు, సరే. ఇవన్నీ ముఖ్యమైన కారణాలు మన కంట్రీలో ఎక్కువ ఉండడానికి. ఇవి అసలు కాస్ట్ చేస్తాయి వినికిడి లోపం అని చాలా మందికి తెలియదు. నేను చూసిన వాళ్ళలో చాలా వరకు మెయిన్ రేఖం ఉంటుంది, ఇంకో జాండీస్ ఉంటుంది, మెటర్నల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం పార్ట్. వీటన్నిటికి మించి జెనెటిక్స్ తల్లికి తండ్రికి ఉండి ఉంటుంది, కానీ మనకు అది తెలియదు అనమాట. పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళకి హియరింగ్ లాస్ ఉండేది, కానీ చెప్పకుండా గప్చుప్గా పెళ్లి చేసేసుకుంటారు. యాక్చువల్గా పుట్టిన తర్వాత కూడా సాధారణంగా కొంతమందికి తొందరగా మాటలు వస్తాయి, కొంతమందికి డిలే అవుతుంది. సో డిలే అయిన వాళ్ళు అవుట్ ఆఫ్ అంటే 5గురిలో ఒకరికి వారికి సరిగా వినిపించక, అంటే వినికిడి లోపం వల్లనే వాళ్ళకి మాటలు లేటుగా అవుతున్నాయి. బట్ ఆ విషయం తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు టైం పడుతుంది, లేదా అవగాహన లేమి చాలా లేటుగా అంటే ప్రారంభంలో గుర్తించకుండా జరుగుతుంది. దీని పట్ల అవగాహన పెంచడానికి సో మనం ఎంత తొందరగా ప్రారంభంలో ఎలా గుర్తించాలి పిల్లల్లో వినికిడి లోపం ఉందని? ఇట్స్ అ వెరీ నైస్ క్వశ్చన్ విచ్ యూ పుట్ ఫార్వర్డ్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి, ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్కి మీలాంటి ఛానల్స్, మెడ్+ ఛానల్స్ లాంటివి ఎంతో వండర్ఫుల్గా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ యాక్సెస్ టు మొబైల్ ఫోన్, దే నో, వాళ్ళకు తెలుసు వినికిడిలో మన వాడికి 2 సంవత్సరాల కింద మాటలు రావట్లేదు కదా, మన పాపకు కానీ బాబుకి కానీ, అయితే వినికిడి లోపం ఉన్నట్టుందని పేరెంట్స్కి అవగాహన వచ్చేస్తుంది వాస్తవానికి. కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అరే లేదురా నీకు మాటలు లేట్గా వచ్చాయి కాబట్టి మీ వాడికి కూడా లేట్గా వస్తాయి, వెయిట్ చేద్దాం, వెన్ను ముదిరితే మాటలు వస్తాయి, వాడు బాగా ఎప్పుడైతే పరిగెస్తే అప్పుడు మాటలు వస్తాయి, అప్పుడు చూసుకుందాం. అది కొంచెం కొంచెం ఓ మాదిరి ఫ్యామిలీస్లో అవుతుంది. రెండవది, మరీ ఎక్కువ ఇంటెలిజెంట్ ఫ్యామిలీస్ అని అనొచ్చు. అంటే మదర్ వర్కింగ్, ఫాదర్ వర్కింగ్, చైల్డ్ ఇస్ ఆన్ మొబైల్, ADHD, ఆటిజం, ఇలాంటి వాటి వల్ల మనకి ఇన్పుట్ బాగున్న మాటలు, స్పీచ్ అనేది ఉండదు. వాళ్ళు డిఫరెంట్గా, ఇవి మేము యూజువల్లీ NRI కిడ్స్లో చూస్తున్నాం బాగా ఎక్కువగా. అక్కడి నుంచి తీసుకొస్తారు, అమ్మ ఇప్పుడైనా ఇంపార్టెంట్ అయింది, మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు లీవ్ పెట్టి చైల్డ్ని చూసుకోవాలంటే, ఓ డాక్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్, అలా కుదరదు, మాకు ఒకసారి పోతే ఉద్యోగం రాదు, బట్ యు ఆర్ పుట్టింగ్ యువర్ చైల్డ్ ఎట్ రిస్క్. సో డబుల్ ఎడ్జ్ స్వార్డ్, ఇటువైపు కనిపిస్తుంది, అటువైపు కనిపిస్తుంది. పేరెంట్స్ ఆర్ నోయింగ్, పేరెంట్స్ ఆర్ అండర్స్టాండింగ్, అవేర్నెస్ అనేది ఉంది, బట్ పెద్దవాళ్ళు చెప్పిన దానివల్ల భయపడి ఆగుతున్నారు. అలా కాదు, ఒక సింపుల్ టెస్ట్ అనేది చేసుకున్నందువలన మన వాళ్ళకి వినికిడి లోపం ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. బికాజ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రొవైడ్స్ సక్సెస్ఫుల్ అవుట్కమ్స్. అంటే ఇప్పుడు వీళ్ళకు వినికిడి లోపం ఉంది అని మనం గమనించినాము, మీ దగ్గరకు వచ్చినాము, సో వాళ్ళకి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి? వినికిడి లోపం ఉంది అని చెప్పి మనకు ఒక చైల్డ్ని కనుక తీసుకువస్తే ఫస్ట్ మేము ఎగ్జామిన్ చేసుకుంటాం వాళ్ళని. ఇక్కడ బాహ్యంగా ఏమైనా ప్రాబ్లం వల్ల వస్తుందా, లోపల ఏమైనా ప్రాబ్లం వస్తుందా, బిహేవియరల్ ఆడియోమెట్రీ అంటాం. మరీ చిన్న పిల్లలకైతే వాళ్లకు ఆడియోమెట్రీ అవన్నీ చేయలేం కాబట్టి కొంచెం సౌండ్స్ ఇచ్చి ఎగ్జామిన్ చేస్తాం. అందులో మాకు కొంచెం డౌట్ ఉంది అంటే మేము వెంటనే బెరా టెస్ట్ అనేది వెళ్ళిపోతాం. అంటే వాళ్ళని నిద్రలో తీసుకెళ్ళి, నిద్రపోతారు పిల్లలు బేసిక్గా మేము ఇచ్చే మెడికేషన్కి, నిద్రలో తీసుకెళ్ళి చేసే టెస్ట్ అనమాట. ధ్వని తరంగం ఇస్తాము, అది బ్రెయిన్ వరకు రెస్పాన్స్ ఎలా ఉందని, దాంట్లో ఎంతవరకు లాస్ ఉంది అనేది తెలిసిపోతుంది మనకి. మైల్డా, మోడరేటా, సివియరా, అసలు తీవ్రమైన వినికిడి లోపం. ఒకవేళ మైల్డ్, మోడరేట్ అలా ఉందంటే మీ వాడికి డెఫినెట్గా కొంచెం లోపం ఉంది, దీన్ని సర్జికల్గా కొంచెం కరెక్ట్ చేయొచ్చు, లోపల వ్యాక్స్ ఉంది లేకపోతే గ్లూ ఉంది, దీనివల్ల కరెక్ట్ చేసేయచ్చు. ఆల్ దీస్ ఆర్ ట్రీటబుల్. మోడరేట్గా ఉంది, మీరు అర్జెంట్గా వినికిడి మెషిన్స్ ఇచ్చేసేయండి, చైల్డ్కి స్టార్ట్ చేయండి. లేదు మరీ సివియర్గా ఉంది, నథింగ్ వర్క్స్ ఆన్ దెమ్, అలాంటప్పుడు ఇంప్లాంట్ సర్జరీకి వెళ్ళిపోండి అంట. కొంతమంది పిల్లలు రీసెంట్గా అవుట్ బ్రేక్ ఆఫ్ మమ్స్ ఉంది, 7 years 8 years పిల్లలకి, వాళ్ళకి వినికిడి లోపం సడన్గా పోయింది, వినికిడి గవద బిళ్ళలని వచ్చింది, ఆ తర్వాత వినికిడి అనేది పోయింది. పేరెంట్స్ ఏమో నమ్మలేదు, ఆ తర్వాత హెడ్సెట్ పెట్టుకొని వాళ్ళు, అమ్మ నాది ఇది పనిచేయట్లేదు, ఇది పనిచేస్తుంది అని చెప్పి చెక్ చేసుకొని వస్తే పేరెంట్స్ తీరా చూస్తే కంప్లీట్ తీవ్రమైన వినికిడి లోపం ఒకవైపు. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు, అలా చాలామంది నేను సర్జరీస్ చేసి ఉన్నాను. అంతవరకు వెళ్ళకూడదు. పిల్లలు ఏమైనా కొంచెం పెద్ద పిల్లలు అయితే చెప్పగలుగుతారు, చిన్నపిల్లలు చెప్పలేరు. చిన్నపిల్లలు చెప్పలేని వాళ్ళకి మనం కొన్ని పేరెంట్స్కి చెప్తాం, మీరు ఇవి చూసుకోవాలని. పెద్ద పిల్లలు అయితే వాళ్ళందరికీ వాళ్ళే చెప్పేస్తారు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు గెట్ దెమ్ డయాగ్నోస్డ్ ఎర్లీ. అండ్ 80% ఆఫ్ దెమ్ ఆర్ ట్రీటబుల్. ఎటువంటి వినికిడి మెషిన్ లేకుండా, ఎటువంటి ఇంప్లాంట్ సర్జరీ లేకుండా, జస్ట్ మెడికేషన్తోనే. మిగిలిన 20% అన్ట్రీటబుల్లో ఉంటాయి. సో మీ వాడు ఏ కేటగిరీ కింద వస్తున్నాడు అనేది చూసేసుకొని తెచ్చేసుకుంటే
దట్స్ ఆల్. మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సాధారణంగా అంటే గతంలో చూసేది అంటే వాళ్ళు పుట్టుకతోనే చెవిటైతే వాళ్ళకి మాటలు కూడా రావు. సో ఆ రకంగానే పెరిగిన వాళ్ళు చాలామంది చూస్తుంటాం మనం యాక్చువల్గా. సో ఈ కాంబినేషన్ కాకుండా మాటలు వచ్చి వినరాకపోవడం లేదా వినొచ్చి మాట్లాడకపోవడం ఇటువంటి సందర్భాలు ఉంటాయా? చాలానే ఉంటాయి. మాటలు వచ్చి తర్వాత వినరాకపోవడం దాన్ని ప్రోగ్రెసివ్ ఎస్ఎన్హెచ్ఎల్ అంటారు. అది కూడా మెయిన్ రేఖాల్లోనే చూస్తున్నాము. ఓకే. వెరీ రీసెంట్లీ ఒక చైల్డ్ వచ్చి ఉండినారు. అన్ని మాటలన్నీ బాగున్నాయి, బొమ్మలా ఉంటుంది పాప, ఐస్ కూడా డిఫరెంట్గా బ్యూటిఫుల్ ఉంటుంది. పాప అన్ని మాట్లాడుతూ ఉంది. సడన్గా ఈ మధ్య కాలంలో సరిగా వినపడట్లేదు, ఆల్మోస్ట్ డల్ అయిపోయింది. స్కూల్ టీచర్ చెప్తే పేరెంట్స్ రికగ్నైజ్ చేసుకున్నారు. ఏంటి అని చెప్పి చూస్తే వినికిడి లోపం వచ్చింది. తీరా చూస్తే జెనెటిక్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకుంటే ఆ పాపకి కరెక్ట్గా ఒక 2-3 సంవత్సరాల్లో రేచీకటి కూడా మొదలయ్యే జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి ఉన్నాయి. సిండ్రోమ్స్ అంటాం అనమాట. ఇలాంటి కేటగిరీ కింద వస్తుంది. అంటే వాళ్ళకి ఆల్రెడీ మాట ఉంది కానీ స్లోగా వాళ్ళకి వినికిడి అనేది పోయింది. ప్రోగ్రెసివ్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాము. ఇవి కొంచెం అరుదుగానే చూస్తాము. కానీ కొంతమందికి పుట్టుకతోనే వినికిడి లోపం ఉంటుంది, వాళ్ళు లైఫ్ లాంగ్ డెఫ్ అండ్ మ్యూట్, డెఫ్ అండ్ డమ్ అని చెప్పేసి పిలిచేస్తుంటాం. వాళ్ళనేం లేదు. నేను మళ్ళీ ఇందాక రీసెంట్గా చెప్పినట్టు మమ్స్ వల్ల మగపిల్లలకి అయితే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఉంటాయి పెద్ద అయిన తర్వాత. మమ్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి వినికిని కూడా తీసుకొని వెళ్ళిపోయినవి ఉన్నాయి. వాళ్ళ మీద కూడా మేము చేసి ఉన్నాము, సర్జరీస్ అనేవి చేస్తున్నాము. కొంతమంది పిల్లలకి మూగ దెబ్బలు తగులుతూ ఉంటాయి, మిద్ది మీద నుంచి పడిపోవడం, ఆడుకుంటూ పడిపోవడం, అప్పుడు ఎఫెక్ట్ ఉండదు. 2 సంవత్సరాల తర్వాత మిద్ది మీద నుంచి పడిపోయిన పాపకి బ్రెయిన్ అంతా ముక్కులో హెర్నియేట్ అయిపోతే అది పైకి నెట్టేసి 2 వైపులా కంప్లీట్గా మెనింజైటిస్తో ల్యాండ్ అయితే 2 చెవులు పూర్తి వినికిడి పోయి స్కూల్ నుంచి తీసేస్తే పాపని, తర్వాత వచ్చి సర్జరీ చేయించుకునే ఇష్యూస్. ఇవన్నీ ఏంటి అంటే తీవ్రమైన వినికిడి లోపం కేటగిరీ కింద వచ్చేవి. మామూలు వాళ్ళు ఉంటారు, అంటే మన పిల్లలు నార్మల్ కిడ్స్ లాగా, అంటే మెయిన్ రికాలు కన్సాంగ్నస్ ఏమీ లేకుండా. ఆ పిల్లలకి ఏంటంటే టాన్సిల్ ఇన్ఫెక్షన్స్, అడినాయిడ్ ఇన్ఫెక్షన్స్, నాసిల్ ఎలర్జీస్, సైనసైటిస్, పక్కన పిల్లలు తుమ్ముతూ ఉంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం, వీటి వల్ల మధ్య చెవిలో నీరు లేదా చీమ్ పేరుకుంటుంది. దానివల్ల ఆల్మోస్ట్ 40 to 50% లాస్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. వినికిడి లోపం అనేది చూస్తూ ఉంటాం. బట్ ఆల్ దీస్ ఆర్ కరెక్టబుల్. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. సో డాక్టర్ గారు, సాధారణంగా చెవిలో అప్పుడప్పుడు నొప్పి వస్తుంది, కొంతమందికి ఇన్ఫెక్షన్ జరుగుతుంటాయి. సో చెవి ఇన్ఫెక్షన్స్ వచ్చిన అవుట్ ఆఫ్ 100 కేసుల్లో 30% మందికి వినికిడి లోపానికి దారితీస్తాయి అని కొన్ని అంచనాలు చెప్తున్నాయి. ఈజ్ ఇట్ ట్రూ? అంటే చెవిలో ఇన్ఫెక్షన్ వినికిడి లోపానికి దారితీస్తుందా? ఇది నిజమా లేదా హైపా? మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ అనేది చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. మన చెవి 3 భాగాలుగా డివైడ్ అవుతుంది. బాహ్య చెవి, మధ్య చెవి, లోపల చెవి. బాహ్య చెవిలో వచ్చిన ఇన్ఫెక్షన్ ఇయర్ బడ్స్ వలనో, లేకపోతే స్విమ్మింగ్ వెళ్ళేటప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షను, లేకపోతే వ్యాక్స్ మరీ ఎక్కువ పేరుకుపోయి స్ప్రెడ్ అయిపోవడం వల్లనో, లేకపోతే ఇయర్ బడ్స్ బాగా పెట్టి తిప్పినందువలన వచ్చే ఇన్ఫెక్షన్స్ అనమాట. దీనివల్ల యూజువల్గా టెంపరరీ హియరింగ్ లాస్ వస్తుంది, పర్మనెంట్ అయితే ఉండదు. అది నొప్పితో కూడుకున్నట్టు ఉంటుంది. అలా కాకుండా మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ కనుక వచ్చింది అంటే, మధ్య చెవికి వెంటిలేషన్ అంతా మన ముక్కు నుంచి చెవి కనెక్ట్సే ట్యూబ్, యూస్టేషన్ ట్యూబ్ ద్వారానే ఉంటుంది. జలుబు తరచుగా అవుతున్నా, సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఇలా మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ వస్తుంది. అది చిన్న పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, అవేర్నెస్ బాగుంది కాబట్టి మా దగ్గరికి చక్కగా తీసుకొచ్చేస్తున్నారు. కానీ 30 సంవత్సరాలు వాళ్ళ కన్నబెర్రలో రంధ్రాలు వేసుకొని వస్తున్నారు అనమాట. వాళ్ళు అడిగితే, ఎందుకు మేడం మా చెవులకి ఇట్లా వచ్చినాయి, ఎందుకు మాకు వినికిడి తగ్గిపోతూ ఉంది ఎందుకు అని అంటే, ఆ టైంలో నీరు చీము అలాగే ఉండిపోతే, ఎక్కువ రోజులు ఉండిపోతే లోపల మధ్య చెవిలో చిన్న చిన్న ఎముకలు ఉంటాయి అన్నమాట, అవన్నీ తినేస్తూ వచ్చేస్తుంది. దానివల్ల వినికిడి లోపం అనేది ఖచ్చితంగా చూస్తాము. ఆ వినికిడి లోపం సర్ప్రైజింగ్లీ కరెక్టబుల్. మంచి సర్జన్ అయితే కర్ణబేరిలో రంధ్రంతో పాటు లోపల ఉన్న ఎముకల్ని కూడా రీస్టోర్ చేస్తే వినికిడి అనేది నార్మల్ వస్తుంది. కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. అప్పుడు కూడా రారు మన వాళ్ళు, వెయిట్ చేస్తారు. ఏం కాదులే, చెవే కదా, లైట్ తీసుకుందాం, వినికిడి పూర్తిగా తగ్గినప్పుడు చూస్తున్నాం. అప్పుడేమవుతుంది, ఈ టాక్సిన్స్ అన్నీ ఇన్నర్ ఇయర్ లోపల చెవికి వెళ్తాయి. అప్పుడు మూత రెడీ అవుతుంది అనమాట. అనే మూత స్టార్ట్ అవుతుంది. వినికిడి అనేది ఇంకా బాగా తగ్గుతూ వస్తుంది. కొంతమందికి అయితే గిడినెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్లో వస్తారు. అంటే కండక్టివ్ కాంపొనెంట్ యాజ్ వెల్ యాజ్ నరం రిలేటెడ్ కాంపొనెంట్ అనమాట.
అది పూర్తిగా చేయలేము. చెవి ఇన్ఫెక్షన్స్ వల్ల, ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే వినికిడి లోపం ఉంటుంది. A good surgeon will be able to correct that form of hearing loss. దాన్ని కండక్టివ్ హియరింగ్ లాస్ అంటాం. చెవి ఇన్ఫెక్షన్ వల్ల నరం బలం కూడా తగ్గే ఛాన్సులు ఉంటాయి. ఇన్నర్ ఇయర్ లోపలికి టాక్సిన్స్ డిఫ్యూజ్ అవుతాయి. అది ఎటువంటి సర్జన్ కరెక్ట్ చేయలేరు. నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ కూడా ఇలాగే వస్తుంది, ఎవరు కరెక్ట్ చేయలేరు. అండ్ ఇట్ ఈస్ పర్మనెంట్ అనమాట, అలాగే ఉండిపోతుంది. ఇక మీరు లౌడ్ స్పీకర్ వేసుకొని తిరగాల్సిందే చెవిలో. సో డెఫినెట్లీ ఇయర్ ఇన్ఫెక్షన్స్ will lead to some form of hearing loss. జనరల్ క్వశ్చన్ సాధారణ ఇప్పుడు ఇయర్ వ్యాక్స్ అనేది వస్తుంది. అది ఇయర్ వ్యాక్స్ అనేది చెవికి స్నేహితుడా లేదా శత్రువా, మేలు చేస్తుందా కీడ్ చేస్తుందా? ఇయర్ వ్యాక్స్ అనేది దానంతటికి అది ప్రొడ్యూస్ అయ్యాయి. మన తలకి హెయిర్స్ అనేవి మేలు చేస్తుందా కీడ్ చేస్తుందా? మన చేతికి గోర్లు అనేవి వస్తాయి, ఎక్స్ట్రాగా గోర్, కెరాటిన్, నథింగ్ బట్ మేలు చేస్తుందా హార్మ్ చేస్తుందా? చెవిలో కూడా అంతే, ఇట్స్ నథింగ్ బట్ కెరాటిన్. ఏదైతే స్క్వామస్ సెల్స్ లోపల ఉన్న స్కిన్ అంతా ఏదైతే ఉందో బయట కొట్టేసేది అనమాట. అది ఎప్పుడు మనకు మేలే చేస్తుంది డెఫినెట్గా. ఈ వ్యాక్స్ అనేది ఓన్లీ 3 సిచ్యువేషన్స్ వేర్ వ్యాక్స్ అనేది ఒక డాక్టర్గా తీయాల్సి వస్తుంది. ఒకటి, ఆ వ్యాక్స్ అనేది మరీ ఎక్కువ అయిపోయి, చిన్నపిల్లలు స్విమ్మింగ్కి వెళ్తారు, వ్యాక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, హైగ్రోస్కోపిక్ యాక్షన్, వాటర్ అంతా అక్కడ పేరుకుపోయి ఉబ్బిపోతుంది అనమాట, బాగా నొప్పి అని ఏడుస్తుంటారు. అలాంటప్పుడు వ్యాక్స్ అనేది తీయాల్సి వస్తుంది. 2, వ్యాక్స్ అనేది ఎక్కువగా ఉండిపోయి వినికిడి లోపం వచ్చేంతగా వస్తూ ఉంటుంది. ముసలి వాళ్ళు హియరింగ్ ఎయిడ్స్ వాడుతూ ఉంటారు. ఆ హియరింగ్ ఎయిడ్స్ వాడేటప్పుడు వ్యాక్స్ అక్యూములేట్ అయిపోతుంది అక్కడ. అలాంటప్పుడు వినికిడి తగ్గుతుంది అనుకున్నప్పుడు తీస్తాము. లేదా 3వ టైం ఎప్పుడు అంటే, నేను కర్ణభేరిని చూడాలనుకుంటున్నాను, ఎందుకోసం అంటే రంధ్రం ఉందనిపిస్తుంది, మీకు గిడ్డినెస్ ఉంది, టినైటస్ ఉంది, కర్ణభేరి ఎలా ఉందని చూడాలనుకుంటున్నాను ఒక ఈఎన్టీ సర్జన్గా. అలాంటప్పుడు మా అంతటికి మేమే సక్షన్ చేసి తీస్తాము. అదర్ దెన్ దీస్ 3 సిచ్యువేషన్స్ వ్యాక్స్ అసలు తీయాల్సిన అవసరమే లేదు. అది మనకి ఎప్పుడు మేలే చేస్తుంది. దానికి పర్టికులర్ పీహెచ్ అనేది ఉంది. ఆ పీహెచ్ వల్ల మనకి మైక్రో ఆర్గానిజమ్స్, వైరసెస్, జర్మ్స్ ఏవి ఎంటర్ కానియకుండా అలా కాపాడుతూ ఉంటుంది అనమాట. ఇయర్ బడ్స్ అంటాము, ఇక్కడ ఇయర్ వ్యాక్స్ ఉంది, అక్కడ ఇయర్ బడ్ ఉందని చెప్పేసి దాన్ని తీసి చెవులో పెడతారు. సో యాక్చువల్గా ఇయర్ బడ్స్ వాడడం అనేది అవసరమా? ఇయర్ బడ్స్ ఎందుకోసం తయారు చేస్తారు, దేనికి వాడాలి అసలు? మీరు ఇయర్ బడ్స్ తోనే ఆపున్నారు. మా దగ్గరికి సేఫ్టీ పిన్, కార్ కీస్, కొంతమంది అయితే పెన్సిల్ కూడా పెట్టి తిప్పేస్తాం. మేము చెప్తుంటాం, అరే పేపర్ లేదు పాపం, వాళ్ళకి పేపర్ కొనియండి, పుస్తకం కొనియండి, ఎక్కడ రాసుకోవడానికి కుదరట్లేదు అని చెప్పేసి. ఇయర్ బడ్స్ అనేది దాన్ని యాక్చువల్లీ క్యూటిప్స్ అంటారు. దాని మీద క్లియర్గా మీరు ఫ్లిప్ చేసి చూస్తే ఇట్ ఈస్ నాట్ టు బీ ప్లేస్డ్ ఇన్సైడ్ ద ఇయర్, ఓన్లీ అవుట్ సైడ్. ఇక్కడ క్రెవిసెస్ మీరు చూస్తే మనకి ఇయర్ షేప్ అనేది బ్యూటిఫుల్గా ఇలా ఒక షేప్ అనేది, ఈ క్రెవిసెస్లో మనం క్లీన్ చేసుకోవడానికి అలాంటప్పుడు వాడుకోనేదే. బాహ్యంగా లోపల అసలు ఎటు ఇయర్ బడ్సే కదా, అసలు ఏవి పెట్టకూడదు. ఎందుకంటే మనకు ఒక కన్వేయర్ బెల్ట్ మెకానిజం అనేది లోపల ఉంటుంది అనమాట, ఇట్స్ ఇన్బిల్ట్. దాని రోజు పని ఏంటంటే లోపల ఉన్న వ్యాక్స్ అంతా బయట కొట్టేయడమే. మీరు చూస్తే చీమలు ఒక లైన్లో వెళ్తూ ఉంటాయి, అబ్జర్వ్ చేసి ఉంటాయి. ఒక చీమ ముందెళ్తూ ఉందంటే వెనకాలంతా ఒక కన్వేయర్ బెల్ట్ లాగా వెళ్తూ ఉంటాయి. దాని మధ్యలో ఇలా మనం ఏమైనా గీకామనుకోండి, ఆ వరుసలో వెళ్ళేటప్పుడు చీమలన్నీ అడ్డదిడ్డంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సేమ్ మెకానిజం మన చెవిలో కూడా ఉంటుంది. మనకు ఆ కన్వేయర్ బెల్ట్ ఆ మూమెంట్లోనే లోపల నుంచి బయట కొట్టేసే మెకానిజమే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ ఇయర్ బడ్స్ పెట్టి రగడా చేసామనుకోండి, అక్కడ ఆ మధ్యలో ఉన్నది ఆ ఎపిథీలియం అంతా చెల్లా చెదురు అయిపోయి ఇంట్లో పనోళ్ళని పెట్టుకొని మనమే పని చేసుకుంటున్నట్టు అయ్యే కెపాసిటీ అవుతుంది. సో అసలు అది there are many people who are creating awareness about this already. Many people know about this. Earbuds are not safe to be placed inside the ear. సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈ కోక్లియర్ ఇంప్లాంట్స్ వద్దాము. యాక్చువల్గా ఫ్రమ్ ది లాస్ట్ 10 yearsలో ఇంప్లాంట్ విషయంలో ఎవాల్యుయేషన్ ఎట్లా జరిగింది, అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాము మనం రైట్ నౌ? మీరు ఒక 15 సంవత్సరాల క్రింద తీసుకున్నట్లయితే ఇంప్లాంట్ అనే దానికి ఇలా చెవి వెనకాల ఒక పెద్ద మెషిన్ లా పెట్టి దానికి ఒక పెద్ద వైర్ లా ఉండి ఇలా మెడలో వేసుకునేటట్టు ఉండేది ఇంప్లాంట్ అంటే. అప్పుడు అవి చూసుండిండాం మేము. ఆ తర్వాత నెక్స్ట్ స్లోగా ఏమైంది అంటే, ఇలా వేసుకునే దానికి కాకుండా లోపల సెరామిక్తో తయారు చేసిన ఇంప్లాంట్స్ అనేది అంటే లోపలికే ఉండిపోయి బయట వచ్చేసి చిన్నదిగా ఉండేటట్టుగా ఉంటే తయారు చేశారు. కానీ దాంతో ప్రాబ్లం ఏమవుతుందంటే, పిల్లలు కనుక ఇట్లా పడిపోయినా లోపల ఆ సెరామిక్స్ అనేవి ఇరిగిపోయేవి. అది కాంప్లికేషన్ ఉండేది ఒకప్పుడు. ఇవన్నీ 15 సంవత్సరాలు అప్పుడువి.
తర్వాత స్లోగా ఏమైంది అంటే సెరామిక్ మెటీరియల్ అనేది కంప్లీట్గా తీసేసి సైలాస్టిక్ అంటే సిలికాన్ ప్లస్ ఎలాస్టిన్ రెండు కలిపేసి విత్ టైటానియం అంటే ఎయిర్ప్లేన్ పార్ట్స్ తయారు చేసే అటువంటి మెటీరియల్ తోటి బిల్డ్ చేశారు. ఇట్స్ నాట్ బయో కంపాటబుల్ అంటే మన బాడీలో అమలిపోయేది కాదు, బయో ఇనర్ట్ అంటే అసలు ఎటువంటి రియాక్షన్స్ ఏమి రాకుండా ఉండేటటువంటి అది లోపల అంత మోడిఫికేషన్ చేశారు. బయట స్పీచ్ ప్రాసెసర్ పెద్దదిగా ఉన్నది కాస్త చిన్నది 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 కనుక చేసేస్తుంది. అండ్ అదృష్టవశాత్తు గత 2-3 సంవత్సరాలుగా ఏమైంది అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన స్పీచ్ ప్రాసెసర్లో అమర్చడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఇచ్చారో అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంప్లాంట్స్తో ప్రాబ్లం ఏంటి అంటే మాట వాళ్ళకి ఎలా వినపడుతుంది అంటే ఎలక్ట్రానిక్గా అంటే రోబోటిక్ లాగా నీ పేరేంటి అలా వినపడుతుంది అనమాట. మనం ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి అట్లా వెళ్తే రోబోట్ పెట్టుకొని మన జాతకం చెప్తారు అట్లా ఉంటుంది కదా, అలా వినపడుతుంది అనమాట వాళ్ళకి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంప్లాంట్ ఏఐతో ఇన్కార్పొరేట్ అయిన ఇంప్లాంట్ లిటరల్లీ మ్యూజిక్ కూడా పర్సెప్షన్ వచ్చేంత క్లారిటీతో వస్తున్నాయి. విండ్లో వచ్చేటప్పుడు వచ్చే వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు మాట్లాడుకునేటప్పుడు వచ్చే వాయిస్ వేరుగా ఉంటుంది. కాన్సర్ట్లో ఎక్కువ గ్రూప్లో హోటల్లో అట్లా ఎక్కువ శబ్దం వచ్చేటప్పుడు 1-to-1 కాన్వర్జేషన్ వినపడేటట్టుగా ఉంటుంది. సో ఇట్స్ ట్రెమెండస్లీ ఇంప్రూవ్. నెక్స్ట్ దేనికి వెళ్తూ ఉంది అంటే ఇలా స్పీచ్ ప్రాసెస్ బయట కూడా లేకుండా ఫుల్లీ బాడీలో ఇన్కార్పొరేట్ అయ్యేటట్టు ఫుల్లీ ఇంప్లాంటబుల్ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది కూడా డెవలప్మెంట్లో ఉంది ప్రస్తుతానికి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా కోక్లియర్ ఇంప్లాంట్ సంబంధించి అంటే నేను చూసింది ఏంటంటే కొంతమంది 50 లక్షల రూపాయలు అని కూడా అన్నారు. మరి వాస్తవం ఎంత తెలియదు నాకు. 50 లక్షల రూపాయలు ఒక వైద్యానికి అంత కాస్ట్లీయా ఈ కోక్లియర్ ఇంప్లాంట్స్ అనేది? ఎందుకు దాన్ని ఇట్ మేడ్ వెరీ కాస్ట్లీ? మనకు న్యాచురల్గా గాడ్ ఇచ్చిన ఆర్గన్స్ రెప్లికేట్ చేయడానికి సైంటిస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేసిన ఖరీదు ఆ ఖరీదు. మనం కాక్లియర్ ఇంప్లాంట్ ఒక బేబీకి కానీ ఒక అడల్ట్కి కానీ పెడుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ చెవి లోపల ఉన్న కాక్లియా, ఆ చెవి లోపల ఉన్న ఇంజన్ అనేది పని చెయ్యట్లేదు అని. ఆ ఇంజన్ అంటే మీరేదో శబ్దం వింటుంది వెళ్ళిపోతుంది అనుకునేది కాదు. సౌండ్ వేవ్స్ అనేవి ఒక రకమైన డిఫరెంట్ వేవ్స్, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి డిఫరెంట్. సౌండ్ వేవ్స్ని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మారాలి అంటే లోపల మనకు చెవి లోపల ఇన్బిల్ట్ టెక్నాలజీ అనేది ఉంది, దేవుడు ఆల్రెడీ ఇచ్చున్నాడు మనకి. అది పనిచేయట్లేదు. సో ఏం చేయాలి? సైంటిస్ట్ ఆ మెకానిజం అంతా బయట రెప్లికేట్ చేశారు. సరే ఈ పిల్లలకి ఇది లేదు, ఆ రెప్లికేట్ చేసిన ఖరీదే ఆ స్పీచ్ ప్రాసెసర్. ఆ స్పీచ్ ప్రాసెసర్ సౌండ్ వేవ్స్ మొత్తం ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మార్చేసి మనకు ఆ లోపల చేయాల్సిన పనంతా ఇది చేస్తుంది కాబట్టి అంత ఖరీదు. ఇది సర్జరీకి అయ్యే ఖరీదు కాదు, ఇది పూర్తిగా రీసెర్చ్కి పెట్టిన ఖరీదు అనమాట. సైజ్ అనేది చిన్నదిగా చేసేసేయడము, ఏఐ అనేది అందులో ఇన్కార్పొరేట్ చేయడము, అన్ని సంవత్సరాలు రేయి పగళ్ళు కష్టపడి చేశారు కాబట్టి దాని యొక్క ఖరీదు అది. అంటే వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఇంప్లాంట్ సర్జరీస్ మేడం? అంటే ఇప్పుడు కోక్లియర్ ఇంప్లాంట్స్ సర్జరీస్ రేంజ్ ఎంత ఉంటుంది? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండొచ్చు? మీకు బేసిక్ ఇంప్లాంట్ అనేది స్టార్ట్ అయ్యేది ప్రైస్ అనేది 7 లక్షల నుంచి మొదలవుతుంది. 7 లక్షలు ఒక్కవైపు ఇది నేను చెప్పేది బేసిక్ ఇంప్లాంట్ అంటే స్టార్టింగ్ ప్రైస్ అదనమాట. మీకు టాప్ ఎండ్ ఇంప్లాంట్ అంటే ఏఐ ఇవన్నీ ఉన్న ఇంప్లాంట్ అనేది 19 నుంచి 20 లక్షల వరకు ఉంటుంది ఒక చెవికి. అదే 2 చెవులు వేయాలంటే ఆల్మోస్ట్ ఒక 40 లక్షలు అట్లా. అండ్ వీఆర్ వెరీ నోన్, మా రావుజీఎన్టీ హాస్పిటల్ ఈజ్ నోన్ ఫర్ పర్ఫార్మింగ్ ది టాప్ అండ్ బైలాటరల్ ఇంప్లాంట్స్. టాప్ అండ్ బైలాటరల్ ఇంప్లాంట్స్ మ్యాక్సిమం నంబర్ అయింది సౌత్ ఇండియా మొత్తంలో మా దగ్గరే అయ్యింది, మా హాస్పిటల్లోనే అయింది. ఇప్పటిదాకా అవైలబుల్ ఉన్న టాప్ ఎండ్ యొక్క విశిష్టత ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది, అది క్లియర్ శబ్దం ఎట్లా ఉంటుంది? As a surgeon, I should not differentiate kids or implants on the basis of amount or charges. నేను అలా చేయకూడదు. బట్ టెక్నాలజీ గురించి కనుక మాట్లాడితే మీకు బేసిక్ ఇంప్లాంట్ 7 లక్షల్లో వచ్చే ఇంప్లాంట్ అనేది ఇలా 1-to-1 కాన్వర్జేషన్ చేసేటప్పుడు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అంటే అసలు మా వాడు మూగా చెవుడుగా మిగిలిపోతాడు మా బాబు లైఫ్ లాంగ్, వాడికి ఉద్యోగం రాదిక, వాడికి పెళ్ళవదు, వాడు ఒకవేళ చేసుకున్నా ఇంకా పోషించడు, ఏ ఉద్యోగం రాదు వాళ్ళు మూగా చెవుడు ఉండిపోతే. దానికి బదులుగా శబ్దం అనేది వస్తుంది, మాట అనేది వస్తుంది. అదే మనం గ్రూప్లో వెళ్తే స్కూల్కి వెళ్తే ఓ 10 మంది మాట్లాడుతూ ఉంటారు, క్లారిటీ సరిగా ఉండదు, అర్థం కాదు. ఇంకోసారి చెప్పు, ఇంకోసారి చెప్పు, ఎప్పుడు ఫస్ట్ బెంచ్లోనే కూర్చోవాలి వాళ్ళు.
ఎందుకంటే సౌండ్ అంతవరకు రీచ్ అవ్వదు. బేసిక్ ఇంప్లాంట్ అలా ఉంటుంది. అదే మీరు టాప్ ఎండ్ ఇంప్లాంట్ అనేది చూసుకుంటే ఇక్కడ కూర్చున్నా, వెళ్ళి పార్క్లో కూర్చున్నా, హోటల్లో కూర్చున్నా, స్కూల్లో కూర్చున్నా, ఉన్న టెక్నాలజీ వల్ల దానంతటికదే మార్చేసుకొని కమ్యూనికేషన్ ఇస్ ద కీ. అలాంటి వాళ్ళు అవుట్ పర్ఫామ్ చేస్తారు. నార్మల్ కిడ్స్ అంటే నార్మల్ న్యాచురల్ హియరింగ్ అనేది రెప్లికేట్ చేయడం చాలా కష్టం, కానీ అలాంటి వాళ్ళకి వచ్చేస్తుంది. అందుకనే ఒక చెవి కాదు 2 చెవులు చేసుకోండి. కొంచెం డబ్బులు కనుక ఉంటే కూడబెట్టుకుంటే మీరు పిల్లలకి కట్నం రూపంలోనో వాళ్ళకి ఆస్తులు స్థిరాస్తులు ఇవ్వడం కాదు, వాళ్ళకి హెల్త్ ఇవ్వండి. వాళ్ళు చదువుకుంటారు, చదువుకొని పైకి వెళ్తారు. బయోలాటరల్ ఇంప్లాంట్ వాళ్ళు అసలు కనుక్కోలేరు మీరు, వాళ్ళు నార్మల్గా అంత తేడా వస్తుంది. అంటే ఇప్పుడు మోడ్స్, ఇప్పుడు మన సినిమా థియేటర్లో కూర్చున్నాం, లేదా ఇద్దరు కలిసి మాట్లాడుతున్నాం, క్లాస్ రూమ్లో ఉన్నాం, లేదా 10 మందితో ఉన్నాం, అప్పుడు ఆ మోడ్స్ను మనం అది ఆటోమేటిక్గా ఏతో చేంజ్ కావడం అనేది హై ఎండ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మిగతా దానిలో మనం మాన్యువల్గా చేంజ్ చేసుకోనికి లేదా? మాన్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు. పిల్లలకి అంత కెపాసిటీ అనేది ఉండదు, మార్చుకునేంత కెపాసిటీ అనేది ఉండదు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ద బేసిక్స్. మన బ్రెయిన్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ఆర్గాన్, బట్ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మన బ్రెయిన్, చిన్న పిల్లల బ్రెయిన్ని మేము క్లేతో, బంకమట్టితో పోలుస్తాం. ఆ బంకమట్టి ఫ్రెష్గా ఉండేటప్పుడు మనం ఏ డైరెక్షన్లో కావాలన్నా మౌల్డ్ చేయొచ్చు. మనం వినాయకుడిని చేయొచ్చు, సరస్వతి దేవి విగ్రహంని చేయొచ్చు. అలా కాకుండా అది కొంచెం గట్టిపడిపోయింది అనుకోండి, ఒక ముద్ద అవుతుంది. మహా అయితే కొంచెం అట్ట చెక్కుతాం, అట్లా వస్తుంది. చిన్నపిల్లల బ్రెయిన్ కూడా అంతే. 1 నుండి 3 సంవత్సరాల వాళ్ళకు బ్రెయిన్లో ఉన్న హియరింగ్ న్యూరాన్స్ అబ్నార్మల్లీ ఎక్స్పోనెన్షియల్లీ గ్రో అవుతాయి అన్నమాట. దీన్నే న్యూరల్ ప్లాస్టిసిటీ అంటాం. ఆ తర్వాత 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత కొంచెం తగ్గుతుంది, 5 సంవత్సరాల తర్వాత నుంచి తగ్గిపోతుంది. సో ఈ ఇంప్లాంట్స్ అనేది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తూ ఉంటాం అనమాట. అర్థమవుతుందా? విల్ దీస్ పీపుల్ హ్యావ్ ద కెపాసిటీ టు చేంజ్ ది ప్రోగ్రామ్స్? దే విల్ నాట్ హ్యావ్. వాళ్లకు నువ్వు తెలుగు భాష మాట్లాడితే తెలుగు భాష వస్తుంది, అరబిక్ మాట్లాడితే అరబిక్ వస్తుంది. వాళ్ళని సడన్గా నువ్వు కార్లో మంచిగా తీసుకెళ్తున్నాం, మనము శబ్దం వస్తూ ఉంది, బుషన్ విండ్ వస్తూ ఉంది, వాళ్ళకి వినపడదు, అర్థం కాదు. వాళ్ళు మార్చుకోగలుగుతారా విండ్ ఇన్ నాయిస్లో పెట్టుకోవడానికి? పార్క్కి తీసుకెళ్ళాం, హోటల్లోకి తీసుకెళ్ళాం, వాళ్ళు లిప్ రీడింగ్ మీద డెవలప్ అయిపోతారు. ప్లే స్కూల్కి వెళ్తారు, మీ వాడు కొంచెం డల్గా ఉన్నాడు, అదే 2 వైపులా చెవిలు 2 వైపులా చేయించుకుంటే, టాప్ ఎండే కాదు బేసిక్ ఇంప్లాంట్ అయినా 2 వైపులా చేయించుకుంటే శబ్దం ఎటువైపు నుంచి వస్తుంది అని చెప్పి డిటెక్ట్ చేయగలుగుతారు. మోడ్స్ అనేవి ఇంకా కొంచెం ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు టెక్నాలజీ చేస్తున్నారు, బేసిక్ వాటికి కూడా AI ఇవన్నీ తీసుకురావడానికి. అవన్నీ నాయిస్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి తెలుగు మదర్ టంగ్ వస్తుంది, ఇంకొక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ వస్తుంది, నేషనల్ లాంగ్వేజ్ కూడా మాట్లాడే కెపాసిటీ అనేది వస్తుంది. సో మేడం, అంటే ఈ సర్జరీ గురించి మనం తెలుసుకుందాం మేడం. అంటే సర్జరీ ఏ సందర్భంలో చేస్తారు, అదే రకంగా ఎంతసేపు చేస్తారు, తర్వాత రికవరీకి ఎంత టైం పడుతుంది? దట్స్ వెరీ గుడ్ థింగ్. ఎందుకోసం అంటే చాలా మంది పేరెంట్స్కి ఈ విషయం తెలియదు. సర్జరీ అనేది ఏదో బ్రెయిన్ సర్జరీ అనుకుంటారు, ఇది కాదు. సర్జరీ అనేది బ్రెయిన్ కింద ఉన్న మీ ఇన్నర్ ఇయర్ లోపల కాక్లియాలో పెట్టేటటువంటి ఎలక్ట్రోడ్ అనమాట, ఒక తీగలా ఉంటుంది, అది మేము లోపల పెడతాం. సర్జరీ అనేది 45 నిమిషాలు మాత్రమే పడుతుంది నా దగ్గర అయితే. కొంతమంది 1.5 గంట 2 గంటలు అనేవి చేస్తారు. మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్కి రోబోటిక్ మైక్రోస్కోప్ ఉంటుంది. ఎక్విప్మెంట్ వల్ల ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు చేసే ఎక్సర్సైజ్ కాస్త నిమిషంలో అయిపోతుంది అనమాట. అండ్ రిగార్డింగ్ రికవరీ, ఒక రోజు ఉంటారు మా దగ్గర, మరుసటి రోజు పంపించేస్తాం. డే కేర్ ప్రొసీజర్ లాగా అనుకోవచ్చు. 3 వారాల తర్వాత ఇంప్లాంట్ బయట ప్రాసెసర్ అనేది పెట్టేసి స్విచ్ ఆన్ చేసేస్తాం. స్విచ్ ఆన్ అంటే ఆ పిల్లవాడు లేకపోతే పాప మొదటిసారి వింటున్నట్టు లైఫ్ మొత్తంలో, వాళ్ళ లైఫ్లో మొదటిసారి. పుట్టిన వెంటనే బేబీ మొదటి సౌండ్లు వినంగానే ఎలా ఉంటుంది వాళ్ళ రెస్పాన్స్? సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు అ చైల్డ్ వెన్ వి స్విచ్ ఆన్. 3 వారాలకంతా స్విచ్ ఆన్ చేసేస్తాం. బోర్ మన ఏడుస్తారు, మాకు శబ్దాలు వస్తున్నాయని చెప్పేసి. బట్ సర్ప్రైజింగ్లీ పేరెంట్స్ అనేది పిల్లలు ఏడుస్తూ ఉంటే వీళ్ళకి ఆనందం ఉంటుంది, మా వాడు వింటున్నాడు. దట్ నో వన్ కెన్ బై దట్. ఏం మాట్లాడతారు మేడం? సరే, వాళ్ళకి జీవితాంతం మాటలు లేవు, లేదా 3-8 సంవత్సరాలకు 2 బోత్ ఐస్ చేసినాం, మొదటిసారి వినిపించింది, వాళ్ళ అమ్మ ఉంటుంది, మీరుంటారు, అదేదో శబ్దాలు వస్తున్నాయి అంటారు. అప్పటిదాకా అతనికి శబ్దాలు పోవు. నేను అమ్మ, తను డాక్టరు, నీ పేరు ఇది అంటే ఏం మాట్లాడుతుంది సాధారణంగా? ఫస్ట్ ఏం మాట్లాడుతుంది సాధారణంగా మీ కేసెస్లో? ఏమి వాళ్లకు అర్థం కావు. మనం ఇవి చెప్పినా కానీ, ఇప్పుడు నేను సడన్ గా మీతో మలయాళంలో మాట్లాడాను అనుకోండి, అఫ్ కోర్స్ మీకు మలయాళం వస్తే అది లేకపోతే ఏముంటుంది, ఏదో మాట్లాడుతున్నారు వీరు, మాట్లాడుతున్నారు కానీ ఏంటి అనేది తెలియదు. వాళ్ళకు కూడా అంతే.
ఏం తెలియదు. అందుకనే పిల్లలు పుట్టంగానే మనం ఎలా చేస్తాం, అలా అరుస్తాం కదా, అలాంటివే నేర్పిస్తాము అని కొన్నిసార్లు మనం దేవుళ్ళని నమ్ముతాము, ప్లస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు అయితే అల్లా అది ఒకసారి చదువుతారు, కొన్నిసార్లు అయితే అమ్మ నాన్న అని చెప్పి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చెప్తారు. నిజానికి అయితే అవన్నీ అర్థం కావు వాళ్ళకి, ఏదో శబ్దాలు వస్తున్నాయి అనుకున్నాను. అందుకని మేము ఫస్ట్ నేర్పించేటప్పుడు ఆ ఈ సా అలాంటి శబ్దాలు పిల్లలకి నేర్పిస్తాము నిజానికైతే. బట్ పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ కోసము వాళ్ళు చెప్తారనమాట, ఇలాగా ఇది నీ పేరు, లేకపోతే ఫస్ట్ దేవుడి పేరు చెప్పడము, అలా స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏముంటుంది మేడం యాక్చువల్గా? అంటే వాళ్ళకి శబ్దం అంటే ఇప్పటిదాకా వినలేదు, వాళ్ళు ఫస్ట్ టైం విన్నారు. సో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్యాంక్స్ యూ రిసీవ్డ్ ఫ్రమ్ పేరెంట్స్? ఎన్నోసార్లు నేను కూడా ఏడ్చాను. మా ఆడియాలజిస్ట్ కూడా ఇన్ని చేశారు కదా అని అంటే కొన్నిసార్లు వీ గెట్ ఎమోషనల్లీ కనెక్టెడ్. ఐ డెంట్ రివీల్ ఎనీవేర్ ఆన్ ద డైరెక్ట్ ప్లాట్ఫామ్స్లో ఇప్పటి వరకు. I only have a single child. I lost my second child, but I feel destiny sometimes will be written మనకి. ఒక్క బేబీని కోల్పోయావు కాబట్టి నీకు ఇంతమంది కిడ్స్ ఉన్నారు. ఫస్ట్ టైం వాళ్ళు పుట్టినట్టుగానే నేను ఫీల్ అయిపోతాను. అండ్ చాలాసార్లు ఏడుస్తాము, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాము వాళ్ళతోటి. పిల్లలేమో మా మీద కోపంగా ఉంటారు, నువ్వు ఏదో చేసేసావు నాకు అని చెప్పేసి. కానీ దాని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే కొంతమంది అయితే చేసిన 2-3 సంవత్సరాల తర్వాత పిల్లలు చక్కగా శ్లోకాలు చెప్పేస్తూ ఉంటారు, చెప్పేసుకుంటూ మాకు వీడియోస్ పెడతారు. ఎవరు అసలు నాకు తెలిసి ఇంత సాటిస్ఫాక్షన్ ఎందులోనూ దొరకదు. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్, వెరీ ప్రివిలేజ్డ్. అంత చిన్న పిల్లల్ని నా మీద నమ్మి, నా స్కిల్ మీద నమ్మి పేరెంట్స్ నాకు అప్పగిచ్చి చేసినందుకు ఐ ఫీల్ బ్లెస్డ్. గ్రేట్ మేడం, ఫర్ యువర్ కేర్, ఫర్ యువర్ ఎంపతి. సో అంటే సాధారణంగా ఇంప్లాంట్స్ మనం పెట్టాము, ఆపరేషన్ సక్సెస్ అయింది, అతనికి శబ్దం వినబడుతుంది. బట్ ఆయన రిపీట్ చేయడానికి అంటే ఏజ్ ఎక్కువ సంబంధం లేదు, 6 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా ఎప్పుడైతే మొదటిసారి వినబడుతుందో అప్పటి నుంచి అతనికి పూర్తిగా మాటలు రావడానికి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎంత టైం పడుతుంది, ఏం చేయాలి? పుట్టిన పిల్లలకి మాటలు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 years. అన్ని సంవత్సరాలు పడుతుంది ఇంప్లాంట్ అయిన తర్వాత మాటలు రావడం. ఈ 2 years వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటారా? లేదు. మొదట బా 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 బా, డాడా, తాత, తర్వాత అత్త, తర్వాత అమ్మ, ఆ తర్వాత నీ చెవి ఎక్కడుంది, నీ ముక్కు ఎక్కడుంది అని చెప్పంటే బాడీ పార్ట్స్ ఐడెంటిఫై చేయడం. ఇదంతా హియరింగ్ మైల్ స్టోన్స్. ఈ మైల్ స్టోన్స్ అంతా నార్మల్ పిల్లలు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల లోపల చేసేది. వీళ్ళకి ఇంప్లాంట్ అయినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు అగ్రెసివ్గా థెరపీ అనేది ఇప్పిస్తూ చేస్తే వాళ్లకు వచ్చేస్తుంది అనమాట. బట్ ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ ఒక క్లాజ్ ఉంది. ఇవన్నీ 3 లేదా 4 సంవత్సరాల పిల్లలకి చేస్తేనే వాళ్ళు నార్మల్ స్కూల్కి అంతా వెళ్ళగలుగుతారు. బికాస్ బ్రెయిన్కి న్యూరల్ ప్లాస్టిసిటీ అనేది ఉండదు, ఆ టైంలో బాగా అగ్రెసివ్గా ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత కనుక అప్పటి వరకు వెయిట్ చేసుకుంటూ మనము ఏం కాదులే, మన పెద్దోళ్ళు చెప్తున్నారు కదా, మనం వెయిట్ చేద్దాం, మనకు లేట్గా వచ్చినాయి కదా అని వెయిట్ చేస్తే మీ వాళ్ళకు వినపడుతుంది, కానీ మీలాగా మాట్లాడలేరు, స్పష్టత అనేది ఉండదు, నార్మల్ స్కూల్కి వెళ్ళలేరు, డెఫినెట్గా వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళినా 4-5 క్లాసులు వెనకాలంటారు. తోటి పిల్లలతో మాట్లాడడం కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అనమాట. అదే కొంతమందికి పోస్ట్ లింగ్యువల్ అనేది ఉంటుంది. అంటే నేను ఇప్పుడు చెప్పాను, ఎలక్ట్రిక్ షాక్ కొట్టి వచ్చిన బాబుకి వాడికి వెంటనే స్విచ్ ఆన్ చేయగానే మాటలు వచ్చేస్తాయి, ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంది, అర్థమవుతుందా? సో దానికి ఆల్మోస్ట్ ఒక 2-3 monthsలో వాడికి కంప్లీట్ నార్మల్, వాడు అసలు ఇక థెరపీకి కూడా రావాల్సిన అవసరం లేదు. ముసలి వాళ్ళు ఒక 40 ఏళ్ళ అతనికి చేశాను. ఆయన మామూలు రైతు, కాకపోతే ఆయన పని చేస్తూ కంప్లీట్గా ఆయనకు కొంచెం డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ తర్వాత ఆయనకి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వెంటిలేటర్ మీద ఉన్నాడు, కంప్లీట్గా పోయింది. ఉద్యోగం లేదు, అందుకని ఆయన మళ్ళీ రైతుకి కింద ఆయన ఊరికి వెళ్ళిపోయాడు. కానీ అసలు ఏమి చెప్పేవి లేవు, కూతురికి పెళ్లి చేయాలి, లోన్లు ఉన్నాయి, ఏమీ లేవు. అలాంటప్పుడు వాళ్ళకి ఇంప్లాంట్ అనేది చేసుకున్నాం. ఇంప్లాంట్ అనేది వాళ్ళకి అక్కడ ఆల్మోస్ట్ ఒక 2-3 monthsలో వాళ్ళు నార్మల్గా అయిపోతారు అన్నమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ అట్ విచ్ ప్రీలింగ్యువల్ అంటే. ఐడియల్ ఏజ్ ఏంది మేడం? అంటే 1 నుండి 3 సంవత్సరాల లోపల ఇస్ ద బెస్ట్ ఏజ్ టు గెట్ ఇంప్లాంటెడ్. ఒకవేళ 3 సంవత్సరాలది మనం మిస్ అయ్యాము అనుకుంటే 3 నుంచి 5 సంవత్సరాల లోపల చేస్తారు. ఇంకొకటి కూడా ఉంది,
5 సంవత్సరాల లోపల మాకు చేసుకోలేకపోతున్నాము, మీరు ఇప్పుడు అడిగారు ఫస్ట్లో బాగుండింది వినికిడి తర్వాత పోతూ ఉంది అని చెప్పి, అవి ఎక్కువగా చూస్తున్నాం మేము, ప్రోగ్రెసివ్ లాస్ అనేది. అప్పటి వరకు మెషిన్లు పెట్టుకో ఉంటారు, ఏదో కొంచెం కొంచెం మాటలు వస్తూ ఉంటాయి. బట్ పోగా పోగా లోపల ఉన్న కణాలన్నీ పోయి ఇంజిన్ అంతా అసలు ఖరాబ్ అవుతుందండి. అలాంటప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు, కాకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఉండాలి. మేము పేషెంట్స్కి చెప్పేది ఏంటి అంటే, అమ్మ మీరు రోజు ఒకటే దోవలో నడుస్తూ ఉంటే అక్కడ కలుపు మొక్కలు పెరగవు, ఆ ద్వారం అనేది మనకు కనిపిస్తుంది, అది ఇన్పుట్ అనమాట, మన బ్రెయిన్కి హియరింగ్ నుంచి వెళ్ళే ఇన్పుట్. ఆ ద్వారం అనేది ఒక 3-4 సంవత్సరాలు నువ్వు అక్కడ నడవకపోతే కలుపు మొక్కలు పడిపోతాయి, ఇసుక మట్టితో క్లోజ్ అయిపోతుంది. సో దాని తర్వాత నువ్వు చేయలేవు. కాబట్టి నీకు ఇన్పుట్ ఉన్నంత వరకు నేను ఎలక్ట్రోడ్ పెట్టినా నీకు పనిచేస్తుంది. ఇన్పుట్ అనేది ఒక 10 సంవత్సరాలు కనుక లేదు అని అంటే 10 years ఇస్ ద కట్ ఆఫ్. 10 years వరకు నువ్వు నీ చైల్డ్కి ఏం ఇన్పుట్ ఏం లేదు అని అలాగే గాలికి వదిలేసావు, ఏం కాదులే వస్తుంది, సడన్గా నీకు డబ్బులు వచ్చినాయి కదా నాకు ఇంప్లాంట్ చేసేసేయి అని అంటే అలా కుదరదు. ఇప్పుడు టెక్నాలజీ ఎవాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు యాపిల్ లాంటి ప్రొడక్ట్స్ మొన్న రీసెంట్గా యాపిల్ ప్రో అని చెప్పేసి ఎయిర్పోర్ట్స్ తీసినాయి. సో ఆ ఎయిర్పోర్ట్స్లో వారు చెప్పింది ఏంటంటే లో టు మోడరేట్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది అప్ టు 80% దాకా దీన్ని వినబడేలా చేస్తుందని చెప్పేసి అన్నారు. సో అది ప్రొడక్ట్ ఇండియాలో ఇప్పుడు రైట్ నౌ అందుబాటులో లేనట్టుంది, కానీ మీరు ఏమన్నా అది ఎక్స్పీరియన్స్ చేస్తారా? ఈజ్ ఇట్ ట్రూ? అబ్సల్యూట్లీ ట్రూ. I can say this is a kind of revolutionary product. Okay. Apple AirPods Pro 2 అనేది ఎందుకోసం అంటే మెయిన్గా నాట్ దట్ ఇదేదో హియరింగ్ది ఇదంతా చేసేస్తుందని, మెయిన్లీ 2 important things this Apple AirPods Pro are addressing. ఒకటి, హియరింగ్ హెల్త్ గురించి అవగాహన అనేది ప్రొవైడ్ చేసేస్తుంది మనకి. మెయిన్గా హియరింగ్ హెల్త్ గురించి మనకు అవేర్నెస్ అనేది క్రియేట్ చేసేస్తుంది. హియరింగ్ హెల్త్ గురించి అవేర్నెస్తో పాటు సోషల్ స్టిగ్మా అనేది రెండవది. మనం కళ్ళజోడు పెట్టుకున్నంతగా మనం హియరింగ్ ఎయిడ్స్ అనేవి ఇష్టపడం, చెవిటి వాళ్ళము అనేది ఫీల్ అవుతాం అనమాట. అందుకోసం పెట్టుకోరు చాలా వరకు, దాన్ని సోషల్ స్టిగ్మా అంటారు. ఆ రెండింటిని తీసేసింది సింపుల్గా ఎయిర్పాడ్స్ ప్రో అనేది. హియరింగ్ హెల్త్ అవేర్నెస్ అంటే ఇప్పుడు సడన్గా మనము ఏదో బర్త్డే పార్టీకి వెళ్ళాం, లేకపోతే ఏదో కాన్సర్ట్కి వెళ్ళాం, మనకు కొంచెం మరుసటి రోజు లేచేదలకి కొంచెం ఏదో బ్లాక్ అయినట్టుగా అలా అనిపిస్తుంది, కొంచెం వినికిడి తగ్గినట్టుగా అనిపిస్తుంది. అది పెట్టేసుకొని వెంటనే మన ఫోన్ ఆన్ చేసుకొని మనం హియరింగ్ టెస్ట్ అనేది చేసేసుకోవచ్చు. మీరు నేను ఒక రోజు సెలవు పెట్టుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం అనేది లేదు. అండ్ ప్రజలకి ఓహో ఎయిర్పాడ్స్ అనేది హియరింగ్ హెల్త్కి ఉపయోగపడుతుందా, అసలు ఎంతవరకు వినికిడి ఉంటే మంచిది మనకి అనేది అవేర్నెస్ అనేది జనాల్లో తెచ్చేసి అది దీనివల్ల పాసిబుల్ అవుతుంది. రెండవది, ముసలి వాళ్ళు లేకపోతే కొంచెం యంగర్ జనరేషన్ దే డోంట్ లైక్ టు పుట్ హియరింగ్ ఎయిడ్స్ అనమాట. వాళ్ళు సింపుల్గా మైల్డ్ టు మోడరేట్ లాసెస్ ఉన్న వాళ్ళు ఎయిర్పాడ్స్ అనేవి పెట్టేసుకొని కొంచెం యాంప్లిఫై కనుక చేసేసుకుంటే వాళ్ళు నార్మల్, వాళ్ళు మనవరాళ్ళు కూడా వింటున్నారు కాబట్టి ఆల్రెడీ అవే ఎయిర్పాడ్స్ పెట్టేసుకొని అదేదో స్టైల్గానే ఉందిలే అనేసి పెట్టేసుకొని డైరెక్ట్ సీరియల్ చూడడము, డైరెక్ట్గా ఏమైనా భక్తి పాటలు ఏమైనా వినాలనుకున్నా, లేకపోతే పిల్లలతో అంతా పెట్టుకునేటప్పుడు అది పెట్టేసుకో. కాకపోతే దీంట్లో ప్రోస్ ఎలా ఉన్నాయో కాన్స్ కూడా అలాగే ఉన్నాయి, అంటే లాభాలు ఎలా ఉన్నాయో నష్టాలు కూడా ఉంటాయి అన్నమాట. దీనికి ముఖ్యంగా కరెక్టబుల్ ఫార్మ్స్ ఆఫ్ హియరింగ్ అనేది పోతుంది. పిల్లలకి గ్లూ ఉంది, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ ఉంది, వినికిడి లోపం వస్తుంది, దీంతో పెట్టేసుకొని మేనేజ్ చేసేయడం కరెక్ట్ కాదు. మనకి కొంతమంది స్మోక్ చేస్తూ ఉంటారు, లేకపోతే థైరాయిడ్ మెడికేషన్స్, లేకపోతే హైపర్ టెన్షన్ వల్ల వినికిడి తగ్గుతుంది వాళ్ళకి, డయాబెటీస్ అలాంటి, దీంతో చెక్ చేసుకుంటారు, ఓకే కొంచెం మేనేజబుల్లే అని చెప్పేసుకొని చేసేసుకుంటారు. బట్ ఆల్ దీస్ ఆర్ కరెక్టబుల్ ఫార్మ్స్ అనమాట. ఓటోస్క్లెరోసిస్, మన బాడీలో అతి చిన్న ఎముక స్టేపిస్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది, అది 30s లోనే అది ఫిక్స్ అయిపోయి వినికిడి లోపం వస్తుంది. అంటే మనం ఉద్యోగం చేసే టైంకి వినికిడి లోపంతో వెళ్తాం అనమాట, ఇప్పుడు దాకా బాగుండేటప్పుడు. అప్పుడు మనం ఎయిర్పాడ్స్ ప్రో పెట్టేసుకొని మేనేజ్ చేసేసేయడం సమంజసం కాదు. సో కరెక్టబుల్ ఫార్మ్స్ ఆఫ్ హియరింగ్ అనేది మిస్ అయిపోతాము. కాబట్టి మనకు కొంచెం లాస్ ఉంది అని అనగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చేసి చెక్ చేసుకోవడం చాలా సమంజసం. సాధారణంగా మనిషి యొక్క లక్షణం ఏంటంటే నేను గొప్ప అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు, నా దగ్గర ఉన్నది నీ దగ్గర లేని దాని గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. ముఖ్యంగా చెవిటి వాళ్ళ విషయంలోకి వస్తే వాళ్ళని సౌండ్ ఇంజనీర్ అని, చెవిటోడని సాధారణంగా బహిరంగంగా అంటూ ఉంటారు. దానికి ఇప్పుడు మనం రంగస్థలం అనే సినిమాలో చూసాం, హీరో పెట్టుకోవడానికి ఇష్టపడాడు, ఎందుకంటే అంతా నన్ను చెవిటోడు అనుకుంటారు కావచ్చు, అంటే ఈ ట్రైన్ టు యాక్ట్ దట్ నాకు నార్మల్గా వినబడుతుంది. అంటే మీరు ఎక్కువ కేసులు విని ఉంటారు కాబట్టి, అంటే యూ నో ద పెయిన్, ఎందుకంటే ఫ్రమ్ దేర్ స్టోరీస్. అంటే చెవిటి వాళ్ళ విషయంలో కానీ లేదా చెవిటి మిషన్ వాడే వాళ్ళ విషయంలో కానీ, అంటే బయట కనబడే వాళ్ళ విషయంలో కానీ సమాజం ఎట్లా స్పందించాలి,
సో ఏ రకంగా స్పందించకూడదు దాని గురించి కొద్దిగా అవగాహన కలిగిస్తాం. మన సమాజం, మన ఇండియా, ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ కంట్రీ. మీరు డెవలప్డ్ కంట్రీస్లో తీసుకుంటే డెఫ్ అండ్ మ్యూట్ ఉండినా కానీ, అంటే మూగా మరియు చెవుడు ఉండినా కానీ, దెర్ ఇస్ అ వైబ్రెంట్ కమ్యూనిటీ వేర్ సైన్ లాంగ్వేజ్ మీద కమ్యూనికేషన్ ఉంది. లిప్ రీడింగ్ అండ్ సైన్ లాంగ్వేజ్, అమెరికన్ సైన్ లాంగ్వేజ్, బ్రిటిష్ సైన్ లాంగ్వేజ్, అలాగే మన ఇండియన్ సైన్ లాంగ్వేజ్ కూడా ఉంది. చాలా మందికి ఇది తెలియదు. దే ఆర్ బీయింగ్ లుక్ డౌన్. తిట్టేటప్పుడు కూడా ఒకవేళ పొరపాటున ఏమైనా తినే యూ డమ్ ఇడియట్, ఆ డమ్ అనేది కంపల్సరీ పడిపోతుంది. కానీ వాళ్ళకి తెలియదు వాడు డఫ్ ఉన్నాడు కాబట్టి వాడు అలా డమ్గా ఉన్నాడు అని చెప్పేసి. ఇది కొంచెం మనం సమాజం చూసుకోవాలన్నమాట. బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎంపతి చూపిస్తాం, చెయ్యి కాలు సరిగా లేని వాళ్ళకి ఎంపతి అనేది చూపిస్తాం. బట్ వై విత్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి ఎందుకు చూపించరు? ఎందుకోసం అంటే అది హిడెన్ డిఫార్మిటీ, కనిపించకుండా ఉండేదన్నమాట. మీరు చాలా చక్కగా అడిగారు. ఆడవాళ్ళకి కొంచెం వినికిడి లోపం నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చెప్పని కూడా చెప్పరు. వాళ్ళ పేరెంట్స్ కూడా కొత్తగా ఇట్లా గాజులు వేసుకొని అంతా పెళ్లి చేసుకొని ఇంకా ఆ పసుపు తాడు అలాగే ఉంటుంది, తీసుకొస్తారు ఓపీకి. ఎవరు? అత్త తీసుకొస్తుంది. నేను ఒకటి చెప్తుంటే ఒకటి అర్థం చేసుకుంటా ఉంది, ఏదో ఇచ్చి కట్టబెట్టారు మాకు ఇది అనేసి దాచేస్తారు మా పాప. ఎందుకోసం అంటే ఎంపతి చూపించే బదులు రాళ్ళు వేస్తారు. రే డమ్ నువ్వు కాబట్టి. ఆ ఏజ్ వాళ్ళతో కాదు, 40 ఏళ్ళ వాళ్ళకి ఆడవాళ్ళకి వస్తే నేను వేరేది ఏదో చెప్తూ ఉండినా కాబట్టి నేను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను కాబట్టి నేను ఫంక్షన్లకు వెళ్ళను, మీ బంధువులు ఎవరైనా వస్తే నేను పెద్ద మాట్లాడలేను, డిసోసియేట్ అయిపోతారు కంప్లీట్గా ఫ్యామిలీ నుంచి. మొన్న రీసెంట్గా ఆల్మోస్ట్ 2 years బ్యాక్ ఇంప్లాంట్ చేశాను. నా పిల్లల వాయిస్, నా భర్త వాయిస్ నేను మళ్ళీ వినగలుగుతానా లేదా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. ఇక లైఫ్లో నేను వినలేనేమో అనుకున్నాను, కానీ నేను ఇప్పుడు వినగలుగుతున్నాను. అలా ఉంటుంది. ఇక మగవాళ్ళ విషయంలోకి వస్తే వాళ్ళ అస్సలు ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఎవరికి చెప్పుకోలేరు. విమెన్ అయినా కనీసం హస్బెండ్స్తో చెప్పుకుంటారు, కానీ మెన్ అయితే అసలు చెప్పుకోలేని పరిస్థితి. ఉద్యోగం పోతుంది, కమ్యూనికేషన్. ఐటీ వాళ్ళకైతే లిటరలీ దాని మీదే ప్రపంచం అంతా. కొంచెం వినికిడి తగ్గినా స్లాంగ్ కొంచెం మారిస్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇంగ్లీష్లో యాక్సెంట్ మాకు కొంచెం అర్థం కావట్లేదు, నిజం చెప్పండి ఏమవుతుంది మేడం, నాకు కొంచెం వినికిడి లోపం ఉంది మేడం, నేను అది మేనేజ్ చేస్తూ ఉండినాను, ఇప్పుడు నా వల్ల కావట్లేదు. అలా ఉంటుందన్నమాట. సో మనం ఇంకొంచెం డెవలప్ అవ్వాలి. మనం వీటికి ఎలా అయితే మనం ఎంపతి చూపించి ఓకే యూ మూవ్ ఫార్వర్డ్, నీకు ఇది ప్రాబ్లం అవుతుంది కదా, నిన్ను వేరే దానికి షిఫ్ట్ చేస్తున్నాను, లెట్స్ షిఫ్ట్ ఫర్ దిస్ అనేది కనుక మన సమాజం కనుక ఐడెంటిఫై చేసుకోగలిగితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దీనికి లీగల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా మేడం? అంటే సాధారణంగా వికలాంగులకు ఉన్నాయి, లేదా ఇప్పుడు కులం పేరుతో తిడితే సాధారణంగా కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు మూగవాన్ని తిట్టడం కానీ లేదా చెవిటివాడిని తిట్టడం వల్ల లీగల్లీ అదేమన్నా కేసా? ఆ లీగల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఎంతవరకు ఉంది అంటే డెఫ్ అండ్ మ్యూట్ అని కూడా మీరు అనకూడదు. మీరు ఇంటర్నెట్లో గూగుల్లో అట్లా చేసినా కానీ మెడికో లీగల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అలా అలా అసలు సర్చ్ ఆప్షన్స్లో కూడా ఉండవు మనకు. అంత ప్రమాదకరం. కాకపోతే అఫెన్స్, ఇట్స్ అన్ అఫెన్స్. కాకపోతే విచిత్రం ఏంటంటే వాళ్ళని తిట్టినట్టు వాళ్ళకి తెలియని కూడా తెలియదు అనమాట, వినపడదు. సాక్ష్యం ఉంటే మాత్రం కేసు పడుతుంది. మంచోళ్ళు అండి, చాలా మంచోళ్ళు. అంటే నేను అనేది లీగల్ రెమెడీస్ ఉన్నాయి కాబట్టి ఇట్లనే మీరు ఆగండి అని చెప్పడానికి జనాల్ని మనం అనుకుంటాం. కానీ మనం ఎట్లా ఉంటామో అవతల వాళ్ళు కూడా, ఇప్పుడు వాడు కొంచెం ఇరిటబుల్ అయిపోతూ ఉంటారు. మీరు మామూలుగా చూస్తే ఏంటి అవును ఇది గట్టిగా అరుస్తున్నాడు ఏంటబ్బా వీడు అని అనుకుంటాం. బట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అంటే అవును ఇది అని అంటారు. ఎందుకోసం ఇట్లా అంటే నేను మామూలుగానే మాట్లాడుతున్నాను కదా, మామూలుగా కాదు గట్టిగా మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఒకసారి అసెస్మెంట్ చేస్తే వాళ్ళకి వినికిడి లోపం ఉంటుంది. సో వాళ్ళకి ఎప్పుడైతే అది కరెక్ట్గా చేసేసుకుంటారో దే విల్ ఫీల్ గుడ్. రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఆన్ టేబుల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది కొంతమందికి, స్టేపీస్ పేషెంట్స్కి. నేను ఇది డైరెక్ట్గా చెప్పచ్చో లేదో కానీ ఎంత ఆనందంగా ఉంటుందంటే, బామ్మర్ది వచ్చారు వెరీ రీసెంట్గా, ఆపరేషన్ థియేటర్కి వచ్చారు. ఎందుకోసం అంటే మేము సర్జరీ 20 minutes చేస్తాము, సర్జరీ అయిపోగానే ఆన్ టేబుల్ వినపడుతుంది అనమాట వాళ్ళకి. వాళ్ళు పండు నాకు బాగా వినపడుతుందిరా, మత్తులోనే అతను నాకు బాగా వినపడుతుంది ఇలా
అని చెప్పేసి అదొక రకమైన ఆనందం వాళ్ళకి. అప్పుడు దాకా క్లోజ్ అయిపోయింది. చాలా మంచోళ్ళండి వాళ్ళు. మనం కాకపోతే హిడెన్ డిఫార్మిటీ కాబట్టి సమాజం కొంచెం డిఫరెంట్ గా చూస్తుంది, కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. ఇప్పటిదాకా మనం పాడైన చెవిని లేదా వెనికి లోపని ఎలా సరి చేయాలనుకున్నాం, ఇప్పుడు పాడవకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా WHO నిబంధనల ప్రకారం 85 డెసిబుల్ సౌండ్ 8 గంటలు, ఇది రూల్ ఉంది యాక్చువల్గా. ప్రపంచంలో ఏ దేశమైనా దీన్ని పాటిస్తుందా? ఈ నిబంధనలను పాటించాలంటే ఏం చేయాలి? దిస్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అండ్ వీఆర్ ఎట్ ఎ సినారియో, ఎస్పెషలీ ఆల్ ద మెట్రోపాలిటన్ సిటీస్ మన కంట్రీలో ఉన్నవన్నీ, ఇట్స్ ఆల్మోస్ట్ హియరింగ్ హెల్త్ క్రైసిస్లో ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే no one is following this rule. 85 decibels for about 8 hours in a day is a safe permissible limit అని చెప్పేసి. And it is impossible, humanly impossible to follow it. సడన్ గా మనం ఎట్లా ఉంటాం, పక్కనే ఎవరితో బారాత్ స్టార్ట్ అవుతుంది, శబ్దాలు అనేవి, పక్కనే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది, మనం ఏం చేయలేం, అది ఒక్కొక్కటి ఇంతే. లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. సౌండ్ అనేది డెసిబెల్స్లో కొలుస్తాం. పాలు ఇవన్నీ ఎట్లయితే లీటర్లో కొలుస్తామో, మిగిలిన వెయిట్ అనేది కిలోగ్రాముల్లో కొలుస్తాము, మన సౌండ్ అనేది కూడా డెసిబెల్స్లో కొలుస్తాం. మీకు నాకు వినపడే సౌండ్ 10 డెసిబెల్స్. 10 డెసిబెల్స్ కంతా మనకు బాగా వినపడుతుంది. మన కాన్వర్జేషనల్ స్పీచ్ 40 to 60 డెసిబెల్స్ వరకు ఉంటుంది ఇలాంటి సైలెంట్ ఎన్విరాన్మెంట్లో. హెయిర్ డ్రైయర్ 90 డెసిబెల్స్ ఉంటుంది. మిక్సీ, రోజు మనం ఇంట్లో వేసుకునే మిక్సీ శబ్దము 90 డెసిబెల్స్ ఉంటుంది. మన WHO ఇచ్చింది 85 డెసిబెల్స్. ఆడవాళ్ళు రోజు మేము మిక్సీ వేస్తాము, బ్లెండర్ వేస్తాము, వీటికని చెప్పేసి హెయిర్ డ్రైయర్స్ వాడుకుంటారు రెగ్యులర్గా ఉన్నది. పోనీ ఆపరేషన్ థియేటర్లో ఏమైనా డాక్టర్స్ ఏమైనా సేఫ్గా ఉన్నానంటే రోజు సక్షన్ మెషిన్లు, మైక్రోస్కోప్, డ్రిల్లింగ్ మెషిన్స్ అన్నీ కూడా వాడతాం. ఆర్థో వాళ్ళు కూడా డ్రిల్స్ వాడతారు, మేము కూడా వాడతాం. అవన్నీ కూడా 80-90 ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెయింటైన్ దట్ అనమాట. బట్ ఈ విషయం అర్థం చేసుకోవాలి. దెర్ ఇస్ అ రూల్ కాల్డ్ 3 డెసిబెల్స్ రూల్ అంటాం అనమాట. అంటే 85 డెసిబెల్స్ యొక్క సేఫ్ టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ 8 hours అయితే రోజుకి 85 + 3 డెసిబెల్స్ అంటే 88 డెసిబెల్స్ ఇట్ ఈస్ సేఫ్ ఓన్లీ ఫర్ 4 hours. హాఫ్ టైం అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అదే 91 డెసిబెల్స్ అంటే 88 + 3 డెసిబెల్స్ 91 డెసిబెల్స్ అనేది ఇట్ ఈస్ సేఫ్ ఓన్లీ ఫర్ 2 hours. అండ్ ఇమాజిన్ 100 డెసిబెల్స్ అంటే మనం కాన్సర్ట్స్కి వెళ్ళాము, లేకపోతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నాము, అలాంటప్పుడు వచ్చే శబ్దాలు ఆల్మోస్ట్ 100 డెసిబెల్స్ ఉంటాయి. ఆ శబ్దాలు అనేది ఇట్ ఇస్ సేఫ్ ఫర్ ఓన్లీ 15 minutes. ఈ క్రూషియల్ రిలేషన్షిప్ అంటే నువ్వు 90 డెసిబెల్స్కి ఎక్స్పోజ్ అవుతున్నావు అంటే నీ సేఫ్ టైం ఇంతవరకే. ఆ తర్వాత మళ్ళీ అంటే నీ దగ్గర ఇంతే డబ్బులు ఉన్నాయి, అంతవరకే ఖర్చు పెట్టుకోవాలి, అందుకంటే ఎక్కువైతే నీ వినికిడి లోపం వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఒకవేళ మనం బయట వెళ్తున్నాము, ఫెస్టివల్స్కి వెళ్తున్నాము, అలా ఉన్నాయంటే కొన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ ఉంటాయన్నమాట. చెవి లోపల సాఫ్ట్ ఫోమ్ ఆర్ ఇయర్ ప్లగ్స్ అనేవి దొరుకుతాయి. దానిలో NRR అనేది ఉంటుంది, నాయిస్ రిడక్షన్ రేంజ్. అది మనకు 20 to 30 డెసిబెల్స్ అనేది ఇస్తాడు. దాన్ని కవర్ ఫ్లిప్ అనేది చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. సో మీరు ఒకవేళ క్రికెట్ స్టేడియంకి వెళ్తున్నారు, లేకపోతే ఏదో ఎవరిదో ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నారు, అవి లోపల అలా పెట్టేసుకోండి, ఎవరు కనిపించని కూడా కనిపించవు. సో 100 డెసిబెల్స్ సౌండ్ కాస్త డైరెక్ట్ 70 డెసిబెల్స్కి వచ్చేస్తుంది, విచ్ ఇస్ వెరీ సేఫ్. ఏమంటాం పెట్టిన వాటిని? సాఫ్ట్ ఫోమ్ ఇయర్ ప్లగ్స్ 20 రూపాయలు ఉంటాయి. మామూలు మనకు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ క్రూ మెంబర్స్ చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు, అందరూ ఆల్ అవేర్నెస్ ఇస్ వెరీ మచ్. దాన్ని ఫ్లిప్ చేస్తే అవి మనకు డిస్పోజబుల్ ఉంటాయి, సిలికాన్ ప్లగ్స్, సిలికాన్ మెటీరియల్తో కూడా ఉంటాయి. బ్లాక్ చేస్తాయి, ప్యాసివ్లీ బ్లాకింగ్ అనమాట. జస్ట్ ఇక్కడ పెట్టుకోవడమే, బయటకు కనిపిస్తాయంటే లోపల పెట్టేసుకునే ఉంటాయి. 20 రూపీస్ ఉంటాయి, అది 15 రూపీస్ 20 రూపీస్. NRR వాల్యూ చూసుకోవాలి దాంట్లో. NRR కనుక 20 to 30 ఉంది అంటే ఎక్స్ట్రాడినరీ అని అర్థం. 100 డెసిబెల్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాం అంటే మన చెవిలో పెట్టుకుంటాం. దీపావళి మనం టపాసులు కాల్చాలి పిల్లలతో పాటు, సో శబ్దాలు ఎక్కువ ఉంటాయి, మనకు తెలిసిందే. మనం ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. దీంతో ఆల్మోస్ట్ 30 డెసిబెల్స్ కట్ ఆఫ్ అయిపోతాయి. సో సేఫ్లీ యూజ్ దెమ్. కొన్ని సిచ్యువేషన్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, డ్రిల్లింగ్ వాళ్ళు చేసే వాళ్ళకి ఇవి సరిపోవు. అది 120, 130 ఉంటాయి ఆ డ్రిల్లింగ్ ఎఫెక్ట్స్ అనేవి. వాటికి ఇయర్ మఫ్స్, ఇయర్ డిఫెండర్స్ అనేవి ఉంటాయి అన్నమాట, విత్ నాయిస్ క్యాన్సిలింగ్ అనేవి ఉంటాయి. వాటికి డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసి ఆల్మోస్ట్ 40-50 డెసిబెల్స్ కట్ ఆఫ్ చేస్తారనమాట దాన్ని. అలాంటివి కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఇవన్నీ క్యారీ చేయడం మనకి ఇష్టం ఉండదు. సో శబ్దాలు ఎక్కువగా వస్తున్నాయంటే కొంచెం సేపు ఉండి వెంటనే సేఫ్ నాయిస్ జోన్కి వెళ్ళిపోవాలి. 15 minutes పక్కకు వెళ్ళిపోవాలి. ఓ 10 నిమిషాలు ఇక్కడ ఉన్నామంటే ఇంకో 10-15 నిమిషాలు బయట ఉండాల్సిందే మనం. అలా చేసుకుంటేనే
మనకు. అండ్ వెరీ వండర్ఫుల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఓకే. మనకు. మీరు వాచ్ చూసుకుంటే చాలా వాచెస్లో, డిజిటల్ వాచెస్లో మనకు సౌండ్ మీటర్స్ అనేవి ఉంటాయి. సో మనం ఎప్పుడైతే సౌండ్ అనేది 85 దాటిపోతుందో అది మనకు అలారం ఇస్తుంది, యు ఆర్ ఎక్సీడింగ్ ద లిమిట్స్ అనేసి. ఓకే. సో ఆ రకంగా కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మేక్ యూజ్ ఆఫ్ ద గ్యాడ్జెట్స్ విచ్ ఎవర్ ఆర్ అవైలబుల్. గ్రేట్ మేడం, చాలా మంచి సజెషన్. ఎందుకంటే నేను మా ఊర్లో యాక్చువల్గా మరమగ్గాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు వాడరు. నేను చాలా మందిని చూసా, అంటే వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years 12 yearsకి వినికిడి లోపం వస్తుంది. యాక్చువల్గా వాళ్ళకి మీరన్న ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి తప్పనిసరిగా వాడితే బాగుండే అవకాశం. ఎగ్జాక్ట్. ఇప్పుడు మీరు ఎంతో చక్కగా ఎంతో స్పష్టంగా మన ఊరు వాళ్ళ సైడ్ వెళ్ళి చెప్పారు. అవును. పుస్తకాల్లో అంతా రీసెర్చ్ అంతా అటువైపు జరుగుతూ ఉంటుంది కాబట్టి, మన కంట్రీలో కొంచెం రీసెర్చ్ తక్కువ కాబట్టి, మీరు పాతకాలంలో మ్యూజిషియన్స్ వీళ్ళందరికీ చూసుకుంటే వాళ్ళందరికీ వినికిడి లోపం, వాళ్ళందరికీ టినైటిస్. ఎందుకోసం అంటే వాళ్ళు ప్లగ్స్ వాడేవాళ్ళు కాదు. బ్యాండ్స్ 1980s బ్యాండ్స్లో ఉన్నవి వాళ్ళు చేసేవాళ్ళు, మ్యూజిషియన్స్ వాళ్ళంతా. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళందరూ లోపల మ్యూజిషియన్ ఇయర్ ప్లగ్స్ వేసుకుంటారు. ఆ క్రూ అంతా కూడా వేసుకుంటారు. మనం అదేదో స్టైల్ కోసం వేసుకుంటున్నారు వాళ్ళు అనుకుంటాం. బట్ అవి ఎలా డివైజ్ అయి ఉన్నాయంటే యాక్టివ్గా బయట ఉన్న నాయిస్ అంతా క్యాన్సిల్ చేసేసి వాళ్ళు ఏ పాట అయితే పాడుతున్నారో వాళ్ళ టీం మెంబర్స్ ఎగ్జాక్ట్గా సింక్ అయిపోయేటట్టు ఉంటుంది. ఇది ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, మీ మిడ్ ప్లస్ వాళ్ళకి వాల్యూ బ్యాండ్ విడ్త్ చాలా ఎక్కువ ఉంది. మన హైదరాబాద్లో చాలా వరకు లైవ్ బ్యాండ్ మ్యూజిక్స్ చాలా చక్కగా ప్లే చేస్తున్నారు, బాగున్నారు. బట్ దే ఆర్ నాట్ స్టిల్ వేరింగ్ దెమ్. వాళ్ళు ఎవరైతే పాడుతున్నారో వాళ్ళ వరకే పెట్టుకుంటున్నారు. కానీ దే ఆర్ వెరీ యంగ్ ఎనర్జెటిక్ పీపుల్, టీనేజర్స్, ఆ తర్వాత 20sలో ఉన్న వాళ్ళు, 25 అట్లా ఉన్న వాళ్ళు చేస్తున్నారు. దే ఆర్ స్టిల్ నాట్ యూజింగ్ ఇట్. ఇంకా మీరు పాత వాళ్ళ గురించి చెప్తున్నారు, యంగ్ జనరేషన్, యంగ్ ఇండియా ఇది. వీళ్ళందరికీ కూడా తెలియాలంటే స్టార్ట్ యూజింగ్ మ్యూజిషియన్ యువర్ ప్లగ్స్. మీ ప్రొఫెషన్ మీరు కంటిన్యూ చేసుకోండి. మీ ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ మీరు ఇప్పుడు తెలియదు, యంగ్ బ్లడ్ కాబట్టి బాగానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 5 to 10 years లోపల వినికిడికి సంబంధించిన లోపల కణాలన్నీ, హెయిర్ సెల్స్ అనేవి ఉంటాయి, అవి చచ్చిపోతాయి, రాలిపోతాయి, పనిచేయవు. నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ వచ్చేసి వేరే రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. స్టార్ట్ యూజింగ్ దోస్ ప్లగ్స్. నేను సెలూన్కి వెళ్ళిండాను జస్ట్ లో డ్రైయింగ్ అని చెప్పేసి. వాడిది ఇది ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాల క్రిందటి కథ. అప్పుడు చెప్పాను, అరే బాబు నాకు శబ్దం ఇంత వస్తుంది, నువ్వు ఎలా వింటున్నావు, ఎంతసేపు పని చేస్తున్నావు అంటే, మార్నింగ్ అత అని చెప్పే వాడి స్టైల్లో వాడు చెప్పాడు అనమాట. అరే మరి ఇంత శబ్దం వస్తూ ఉందంటే 90 decibels 100 decibels ఇంత హిట్ అవుతూ ఉంది, మరి ఎట్లాగా అని చెప్పాను. మాకు దెర్ ఇస్ నో అవేర్నెస్. ఒక 1 week బ్యాక్ వచ్చాడు, నాకు పోయింది, నాకు సరిగా వినపడలేదు, నాకు బియ్యనే మోత వస్తుంది. నేను అప్పుడే చెప్పాను నీకు ఇది కరెక్ట్ కాదు, దీనికి దెర్ ఇస్ నో అవేర్నెస్ స్టిల్ ఎట్. మనం ఎంతసేపు కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళదే అనుకుంటున్నాము. మాల్స్లో పనిచేస్తూ ఉంటారు, ఈ పిల్లలకి గేమింగ్ జోన్ వాటన్నిటికీ పనిచేసేవాళ్ళు, వాళ్ళు 24 గంటలు ఆ శబ్దాలకే ఉంటారు. బట్ దే డో నాట్ హ్యావ్ అవేర్నెస్. స్టార్ట్ యూజింగ్ ప్లగ్స్. 20 రూపాయలు ఉంటాయి, అవి స్టార్ట్ చేయండి. కొంచెం ప్రొఫెషనల్ వాళ్ళైతే వేరే రకంగా యూజ్ చేసుకోండి. యూఆర్ ఆల్ ఎట్ రిస్క్. మేడం, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత అంతకుముందు జ్ఞానం అనేది మనం చదువుకుంటూ వచ్చేది, అంటే ఎక్కువ అంతకుముందు గురువులు ఉండేది, చెప్పేది, తర్వాత పుస్తకాలకు వచ్చింది. ఇప్పుడు పుస్తకాల నుంచి వినడం ద్వారా ఎక్కువ నేర్చుకునే సంస్కృతి పెరిగింది. ఇప్పుడు యూట్యూబ్ కావచ్చు, మిగతా ఏదైనా కావచ్చు. దానికోసం ఓవర్ ది హెడ్ ఫోన్స్, ఇయర్ పోడ్స్, ఇన్ ఇయర్ ఫోన్స్, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. సో అవి వినేటప్పుడు ముఖ్యంగా మన ఐటీ పీపుల్ వాళ్ళు చాలా ఎక్కువ కాలం, ఎక్కువ టైము ఆఫీస్లో వినాల్సిన అవసరం ఉంటుంది. సో వారికి ఏమైనా సూచనలు చేస్తారా? ఐటీ వాళ్ళకి మేము ఆల్మోస్ట్ ఒక ప్రొఫార్మా, ఒక ప్రోటోకాల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మా హాస్పిటల్లో. యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో దీస్ 3 rules అని చెప్పేసి. మొదటిది 60-60 రూల్ అని అంటాం అనమాట. డోంట్ ఎక్సీడ్ ద హియరింగ్ వాల్యూమ్. 60% ఆఫ్ యువర్ హియరింగ్ వాల్యూమ్. మీరు ఏ గ్యాడ్జెట్ అయితే వాడుతున్నారో 60% కంటే వాల్యూమ్ పెంచుకోవద్దు, 60 minutes కంటే అది వాడద్దు. ఈ 60-60 రూల్ కంపల్సరీ. ఎందుకంటే మీరు సగం టైం జూమ్ మీటింగ్స్లో ఉంటారు, సగం టైం హెడ్సెట్స్తోనే ఉంటారు. కాబట్టి ఈ 60 minutes అయిపోగానే టేక్ బ్రేక్ ఫర్ అబౌట్ 5 to 10 minutes. 15 minutes తీసుకుంటే ఇంకా మంచిది. ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్. నంబర్ 2, ఇన్వెస్ట్ ఇన్ గుడ్ హెడ్సెట్. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఎడిటింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, రికార్డింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, ఐటీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, చిన్న పిల్లలు స్కూల్ వర్క్ చేసుకునే దగ్గర నుంచి వరకు హెడ్సెట్ అనేది వాడుతున్నారు. ఈ హెడ్సెట్స్లో రకాలు ఉంటాయి.
మీరు చెప్పినట్టు ఇన్ ద కెనాల్ లోపల పెట్టుకునేవి, లేదా ఓవర్ ద ఇయర్ పైనుంచి పెట్టుకునేవి. ఓవర్ ద ఇయర్ మాత్రమే తీసుకోండి, ఎందుకంటే న్యాచురల్ ఇయర్ హియరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్సెట్స్ అనేవి వాడండి. ఎందుకోసము అంటే దే ఆర్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ బయట ఉన్న ambient నాయిస్ నంతా క్యాన్సిల్ చేసేసి మీరు ఏదైతే కాన్సన్ట్రేట్ చేసి వినాలనుకుంటున్నారో ఆ శబ్దాన్ని మాత్రమే వినగలుగుతారు. లేకపోతే బయట నాయిస్ 50 డెసిబెల్స్ ఉంది అంటే మీరు ఇక్కడ శబ్దం అనేది వినపడక ఆ 60% వాల్యూమ్ కాస్త మీరు 80% 90% పెట్టుకొని అని చెప్పి ఇంకా గట్టిగా వినాల్సి వస్తుంది. తెలియకుండానే వాల్యూమ్ అనేది పెంచుకుంటాం. సో ఇన్వెస్ట్ ఇన్ గుడ్ హెడ్సెట్ అండ్ స్పెషలీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్. మూడవది మంచి వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని చోట్ల సౌండ్ ప్రూఫ్ రూమ్స్ అని, ఇంట్లో వర్క్ చేస్తున్నాము, సౌండ్ ప్రూఫ్ రూమ్ అనేది పాసిబుల్ కాదు. అలాంటప్పుడు రగ్స్ వేసుకోండి, మంచి కర్టన్స్ వేసుకోండి, సౌండ్ అబ్జార్బ్ అయిపోతుంది. కిటికీ దగ్గర కూర్చోవడం అలాంటివి పెట్టుకోవద్దు, పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ ఉంటుంది, దానివల్ల శబ్దం వల్ల ఇంకా వాల్యూమ్ పెంచుకుంటారు. సో వాల్యూమ్ అంతా కట్ డౌన్ చేసేది సౌండ్ అబ్జార్బింగ్ మెటీరియల్స్ చక్కగాని కర్టన్స్ కానీ రగ్స్ కానీ పెట్టుకోండి. అండ్ ఎక్కువ శబ్దం రాకుండా ఉండేటట్టు కార్నర్కి అనేది పెట్టేసుకొని ఒక మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్తాం. ఈ 3 రూల్స్ కనుక పాటిస్తే మా అవసరం మీకు రాదు. గొప్ప విషయమే. ఇంకోటి మేడం, యాక్చువల్గా వినికిడి శక్తి మీద దాడి చేసేటి నాకు తెలిసి ప్రధానంగా 3, ఒకటి డయాబెటీసు, ఒకటి బీపీ, 3 వృద్ధాప్యం. సో ఇవి వినికిడి శక్తి మీద ఏ రకంగా దాడి చేస్తాయి, వీటి ప్రభావాన్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి? వెరీ నైస్ క్వశ్చన్ అనుకోవచ్చు, బట్ దీనికి నేను ఇంకొక 2 యాడ్ చేస్తాను. మన ఇయర్ ఇస్ అ వెరీ హంబుల్ ఆర్గన్, పెద్ద ఎక్కువ కోరుకోదు. దాని మీద చేసే ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ 5 రకాలు ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జెనెటిక్స్, దాన్ని మనం మార్చలేం. 2 ఏజ్, వయస్సు రిలేటెడ్ చేంజెస్ అనేవి మన చేతుల్లో ఉండదు. 3 ఫుడ్స్, ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్, ఇది మన కంట్రోల్లో ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకుంటే అది వాల్యూమ్ కంట్రోల్స్ లాగా ఎక్కువ రోజులు వినికిడి బాగుంటుంది. పిచ్చిగా దాన్ని రెస్పెక్ట్ చేయకపోతే అది కూడా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. 4వది బయట వస్తున్న నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్. టీనేజర్స్లో అంతా కూడాను ఎక్కువ సౌండ్స్ అనేవి పెట్టేసుకొని దాన్ని ఓవర్ స్టిమ్యులేట్ చేసేసేటటువంటిది. 5వది మనం చెవిలో పెట్టుకుంటున్న ట్రామా, ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ. మీరు చెప్పినటువంటి డయాబెటీస్ ఇవన్నీ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ కింద వచ్చేస్తుంది, విచ్ ఆర్ ప్రివెంటబుల్. వీటిని కంపల్సరీ ప్రివెంట్ చేసేయచ్చు మనం. నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్, ఇది కూడా మనం ప్రివెంట్ చేసేయచ్చు. ట్రామా అండ్ ఇన్ఫెక్షన్స్, చెవిలో పెట్టుకోవడం, చెవి లోపల కొంచెం ఇన్ఫెక్షన్ రాగానే మనం నెగ్లెక్ట్ చేసేయడం, డాక్టర్ని ఈ 3 అనేది మన చేతుల్లో ఉంటాయి. దీస్ ఆర్ కరెక్టబుల్. ఈ 2 ఏజ్ అండ్ జెనెటిక్స్ మన చేతుల్లో ఉండవు, దాని ఇష్టం వచ్చినట్టు అవి ఉంటాయి అన్నమాట. అండ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్లో డయాబెటీస్ గురించి, హైపర్ టెన్షన్ గురించి అడిగితే వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే మన హియరింగ్ బాగుంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వినికిడి లోపం ఎలా చెప్తాము అంటే అస్తమిస్తున్న సూర్యుడిలాగా అని చెప్పంటాం. ఎందుకోసం అంటే వాళ్ళకి వినికిడి తగ్గుతుందని వాళ్ళకి తెలియదు. మనం ఎలా అయితే సన్సెట్ ని మనం నిమిషం మనకు తెలియదు, సడన్ గా మనకి డార్క్ అయిపోయినట్టు అనిపిస్తుంది. వీళ్ళకి కూడా అంతే, కొంచెం తగ్గుతుందమ్మా మనకి వినికిడి అని చెప్పేసి అంటే నమ్మరు. సడన్ గా వినికిడి తగ్గిపోయిందని, ఎందుకంటే న్యూరోపతి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్, నర్వ్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది డయాబెటీస్, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు. కాబట్టి వాళ్ళు రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్, స్పెషలీ హియరింగ్ స్క్రీనింగ్ సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ చేసుకోవాలి. అండ్ దెర్ ఇస్ స్ట్రాంగ్ రీసెర్చ్ విచ్ సజెస్ట్ దట్ డయాబెటిక్స్కి కామన్ పీపుల్ కంటే 2 times మోర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ హియరింగ్ లాస్, గట్టిగా హియరింగ్ లాస్, యాజ్ వెల్ యాజ్ డెమెన్షియా, మతిమరు. అండ్ యాజ్ ఫార్ యాజ్ హైపర్ టెన్షన్, బీపీ గురించి చూసుకుంటే, బీపీ కంట్రోల్లో కనుక లేకుండా హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువగానే వెళ్తే బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మైక్రో యాంజియోపతి అంటాం దీన్ని. బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ చేసి నారో చేసేస్తుంది అనమాట. మీరు చూస్తే అతి చిన్న ఎముకలు, అతి చిన్న కాక్లియా ఉండేది మైక్రోస్కోపిక్గా ఉంటాయి బ్లడ్ వెజల్స్. వాళ్ళకి ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తాయో అక్కడ సరఫరా ఆగిపోతుంది బ్లడ్ సప్లై. కాబట్టి సడన్ హియరింగ్ లాస్ అనేది చూస్తాం. చాలా మందిని చూసింటారు, రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉన్నా, ఉదయం లేచి చూసేసరికి నాకు వినికిడి పోయింది, ఎందుకో తెలియదు, సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. దానికి కారణం ఇదే. కొంతమంది ఏంటంటే వినికిడి లోపంతో పాటు నాకు మోత అనేది స్టార్ట్ అయింది, సడన్గా వినికిడి పోవడం, మోత అనేది స్టార్ట్ అయింది అని. ఇవన్నీ డేంజరస్ వార్నింగ్ సిగ్నల్స్ని, బీపీ అడ్డదిడ్డంగా అవుతుంది అని. ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట.
ఎవరికో ఎందుకు నేనే తెగ కాఫీ తాగేదాన్ని. కెఫీన్, బాగా బ్లాక్ కాఫీ, ఓకే, మిల్క్ ఏమీ లేకుండా. మన సౌత్ ఇండియన్స్కి అదృష్టం ఏంటి అంటే మనం ప్యూర్ కాఫీ ఉండదు, అందులో చికోరీ మిక్స్డ్ ఉంటుంది. కాబట్టి మనకు అంత సూపర్ ఎఫెక్ట్ అనేవి ఉండదు. కొంచెం స్టిమ్యులెంట్గా కావాలి అని చెప్పేసి కెఫీన్ ఎక్కువ తీసుకోవడం, నాకే టినైటస్ మొదలైంది. తర్వాత మళ్ళీ చూసుకుంటే అర్థమైంది ఏంటంటే ఐ వాస్ టేకింగ్ ఓవర్ డోసేజ్ ఆఫ్ కెఫీన్. కెఫీన్ ఈజ్ అ న్యూరో స్టిమ్యులెంట్. చాలా మంది డాక్టర్స్ తీసుకుంటారు వితౌట్ మిల్క్ అనేది టు కీప్ అస్ వర్కింగ్ మోర్. ఆ కెఫీన్ అనేది కూడా ఫుడ్స్ అండ్ లైఫ్ స్టైల్ దే ప్లే ఎ వెరీ వెరీ క్రూషియల్ రోల్. స్మోకింగ్, ఆల్కహాల్, దీనివల్ల కూడా వినికిడి తగ్గుతుంది. ఇవన్నీ మన చేతిలో ఉన్నవే కదా, చేతిలో ఉన్నవి కరెక్ట్ చేసుకోండి, మీ వినికిడి సేఫ్ ఉంటుంది. కాలం మారుతున్న కొద్దీ అఫోర్డబిలిటీ పెరుగుతోంది, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కావాలా, ఎంటర్టైన్మెంట్ అంటే మ్యూజిక్ ఉండాలా, దాంతో పబ్బులు ఎక్కువైతున్నాయి, మీరన్న కాన్సర్ట్లు ఎక్కువైతున్నాయి, ఈ మధ్య డీజే లైన్ మొదలైనవి. సో యాక్చువల్గా కొంతమంది డీజేల శబ్దానికి గుండె ఆగింది అన్న వార్తలు కూడా మనం చూస్తున్నాం. యాక్చువల్గా పరిమితికి మించి డెసిబిల్స్లో మ్యూజిక్ వినడం ద్వారా మన శరీరంలో ఏం జరుగుతుంది? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ షాక్ అని చెప్పంటాం. దేర్ ఇస్ ఆల్సో రీసెర్చ్ ఆన్ దిస్. సింపుల్గా నార్మల్గా అర్థం అవ్వాలి అంటే మన చెయ్యి కెపాసిటీ ఒక 5 kgs బరువు ఎత్తగలుగుతాం మనం, 10 kgs ఇంకొంచెం కష్టం మీద ఎత్తగలుగుతాం. అలా కాకుండా సడన్గా 100 kgs బరువు పెడితే కొలాప్స్ అయిపోతుంది. ఇది మజిల్, లోపల ఉన్న నరాలు అన్నీ కూడా బజ్జి అయిపోతాయి. అలాగే శబ్దాలు మనం ఎప్పుడైతే ఇస్తూ ఉన్నామో 80 decibels, 85 decibels ఓకే, 100 decibels చిన్న చిన్న కాన్సర్ట్స్లో ఓకే. అబ్నార్మల్గా స్పీకర్ పక్కన వెళ్ళి నిల్చుంటే 150, 200 లోపల ఉన్న కాక్లియా, లోపల ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కొలాప్స్ అవుతాయి, ఇలా పగిలిపోతాయి. దాన్ని షాక్ అంటాం మేమైతే. సో అలా షాక్ వచ్చినప్పుడు బాడీ మొత్తం డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది. కొంతమందిలో హార్ట్ అటాక్ చూస్తాం, కొంతమందిలో మతిమరుపు చూస్తాం, కొంతమంది అయితే చనిపోవడం చూస్తాం. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా. కొంతమందికి అయితే మాట ఆగిపోతుంది అని చెప్పి. సో దిస్ ఈజ్ ఫార్ బియాండ్ ఇప్పుడు టాపిక్కి సంబంధించి. బట్ యా, నెగిటివ్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి వీటికి. ట్రాన్సిల్స్, అడినాయిడ్స్ ఇవి కొంతమంది పిల్లల్లో వస్తుంటాయి కదా, ఇది వినికిడి శక్తిని ఏ రకంగా ప్రభావితం చేస్తాయి? టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ అనేవి మనకు యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని అంటాం. సో అవి మనకు కొన్ని పనులనే చేస్తూ ఉంటాయి. కాకపోతే గనక మరీ ఎక్కువ పనిచేసేయడమో లేకపోతే మరీ ఎక్కువ ఇన్ఫెక్ట్ అవ్వడమో అయినప్పుడు ఉన్న సైజ్ కంటే పెద్దవిగా అయిపోతాయి. దీన్ని హైపర్ట్రోఫిడ్ టాన్సిల్స్ అంటాం, లేదా హైపర్ట్రోఫిడ్ అడినాయిడ్స్ అంటాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కడక్కడ ద్వారాలన్నీ క్లోజ్ చేసేస్తూ వచ్చేస్తాయి, అడ్డుపడుతూ ఉంటాయి. మన చెవికి వెంటిలేషన్ ఎలా వస్తుంది అంటే ముక్కు వెనకాల ఉన్న అడినాయిడ్స్కి పక్క భాగంలో ఉన్న యూస్టేషన్ ట్యూబ్ అనమాట, దాని ద్వారానే వెంటిలేషన్ వస్తుంది. మరి ఇప్పుడు అడినాయిడ్స్ టాన్సిల్స్ అబ్నార్మల్గా అయిపోయి ఆ ద్వారాన్ని కనుక మూసేస్తే దెర్ ఇస్ నో వెంటిలేషన్. కిటికీలన్నీ మూసేసి రూమ్లో ఇట్లా కూర్చోబెట్టేసినట్టు అవుతుంది. లోపల ఒక చిన్ని కాక్రోచ్ కానీ ఏమైనా చనిపోయిన వాసన వచ్చి ఎలా అయితే ఇలా అయిపోతుందో ఆ మధ్య చెవిలో కూడా అలాగే నీరు పేరుకుపోయి ఆ తర్వాత చీమ్లాగా అయిపోయి వినికిడి లోపం అనేది చూడడం మేము చాలా వాళ్ళలో చూసాము. ఎస్పెషలీ మన ఇండియన్ సినారియోలో ఎక్కువగా చూస్తున్నాము. బికాస్ ఏమాత్రం కొంచెం ఇలా వచ్చేసినా ఓవర్ ద కౌంటర్ వెళ్ళిపోయి మెడికేషన్ తెచ్చేసుకుంటాం, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. టాన్సిల్ ఇన్ఫెక్షన్ సింపుల్గా మెడికేషన్స్తో తగ్గిపోవాల్సింది ఇప్పుడు మేము సర్జికల్ ప్రొసీజర్ చేసి తీయాల్సినంత సిచ్యువేషన్స్కి వస్తుంటాయి అన్నమాట. అందుకని అది వన్ ఆఫ్ ద రీజన్, మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పేసి అంటాం. దీనివల్లనే మెయిన్గా వెంటిలేషన్ అనేది సరిగ్గా లేనందువల్లనే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్లనే వినికిడి అనేది తగ్గడం చూస్తూ ఉన్నాం. బట్ దిస్ ఈజ్ వెరీ ఈజీలీ ట్రీటబుల్, దట్ ఈస్ కాల్డ్ టెంపరరీ హియరింగ్ లాస్. రైట్ టైంలో కనుక డాక్టర్స్ని కన్సల్ట్ అయితే సెట్ అయిపోతుంది. సో డాక్టర్ గారు, అంటే మనకు ఫ్యూచర్ ఎట్లా ఉంది? ఇప్పుడు మనం అనుకున్న ఈ 85 decibels 8 hours a day ఎవరు పాటించలేదు. బయట చూస్తే శబ్దాలు పెరుగుతున్నాయి, ట్రాఫిక్ పెరుగుతుంది, మ్యూజిక్ వినాల్సి వస్తుంది, కాన్సర్ట్లు పెరుగుతున్నాయి. అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ చెవిని కాపాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 2050 నాటికి పెరిగిన జనాభాకు తోడు 250 కోట్ల మందికి వినికిడి లోపం ఉంటుంది, 70 కోట్ల మందికి వినికిడి యంత్రాలు అవసరం అవుతాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత? సో మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూ. దిస్ ఇస్ ఎస్టిమేటెడ్ వాల్యూ. హోప్ఫుల్లీ అది నిజం కాకుండా ఉండాలి, నిజం అవ్వకూడదు. మనం సరైన ప్రికాషన్స్, నేను ఇప్పుడు చెప్పిన ప్రికాషన్స్ ఏవేవైతే ఉన్నాయో
మోస్ట్లీ 5 ఫ్యాక్టర్సే. జెనెటిక్స్, ఏజ్ మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉండేది ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్, మంచి ఫుడ్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవడం, మనంతటికి మనమే ట్రామా చేసుకోకుండా ఉండడం, నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ నుంచి దూరంగా ఉండినట్లయితే మనం డెఫినెట్గా అంతవరకు రాము, మన చెవులు ప్రిజర్వ్ చేసుకోగలుగుతాము. ఇది ఎస్టిమేటెడ్ ఇంత ఉంది అని చెప్పి మీరు చెప్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద రీజన్ వై హియరింగ్ ఎయిడ్ ఇండస్ట్రీ ఈస్ బూమింగ్ సో మచ్. ఎంతో మంది అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అందుకోసం ఈ ఎస్టిమేషన్స్ ఇస్తున్నాము. బట్ మన ఇండియన్స్ అనుకున్న దానికంటే మనం చాలా గట్టి వాళ్ళము. కోవిడ్ కూడా మనల్ని ఏం పెద్ద చేయలేకపోయింది. కొంచెం గట్టిగా తలుచుకుంటే మనము ఆ నంబర్స్ లో సగానికే మనం క్లోజ్ చేసేయగలుగుతాం. ఇప్పుడు మీరు మాట్లాడుతా అంటే ఈ 40 లక్షల దాకా ఇంప్లాంట్స్ అవుతున్నాయి కదా, అంటే బిఫోర్ దట్ కూడా హార్ట్లో స్టంట్ కూడా బాగా ధర అయ్యేది. సో మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి దాని మీద మనం కొన్ని పాలసీలు తయారు చేసిన తర్వాత గణనీయంగా తగ్గిపోయింది యాక్చువల్గా ఇది హార్ట్లో స్టంట్కి సంబంధించిన ధరలు. సో ఇంప్లాంట్ విషయంలో మనం అటువంటి ప్రయత్నాలు ఏమన్నా భారత ప్రభుత్వం నుంచి జరుగుతున్నాయా? ఏం జరిగితే బాగుంటుందని చెప్పి మీరు భావిస్తున్నారు? అబ్సల్యూట్లీ వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. ఇంప్లాంట్ విషయంలో మన భారత ప్రభుత్వం కంటే మన ఇండియాలోనే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనేవి స్టార్ట్ చేసినాయి. కాకపోతే జస్ట్ పార్ట్స్ అవన్నీ అతికిచ్చేటట్టుగా ఉంది కానీ ప్రాపర్ రీసెర్చ్ జరిగి ఇంప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరగలేదు. మన భారతదేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మనం వెరీ స్కిల్ఫుల్, ప్రతి ఒక్కళ్ళు మనం చాలా చక్కగా పని చేయగలుగుతాం, కానీ పనే చేయగలుగుతాం. ఇన్నోవేటివ్గా ఆలోచించి చేసేది చాలా తక్కువగా ఉంది. ఒకవేళ ఉన్నా వాడు పిచ్చోడు, అనవసరంగా వాడు లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు అని అంటారు. ఎందుకోసం అంటే మనకి ఫండ్స్ రావు. నేను వెరీ రీసెంట్లీ ఒక 2 వారాల క్రిందటే ఏషియా పెసిఫిక్ కాన్ఫరెన్స్ అనేది మన హాస్పిటల్లో కండక్ట్ చేశాం. డెలిగేట్స్, రీసెర్చర్స్, సైంటిస్ట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ, ఎస్పెషలీ ఏషియా పెసిఫిక్ రీజన్ నుంచి వచ్చారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, జపాన్, వీటన్నిటి నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో కొంత రీసెర్చ్ చేసేస్తున్నారు, చేసుకోగలుగుతున్నారు. మన దగ్గర ఎందుకు అది జరగట్లేదు అంటే ఒక డాక్టర్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళ ఓపీ ఇవన్నీ వదిలేసుకొని దాంట్లో చేయాలంటే వాడికి ఎంతో ఒకటి సంపాదన ఉండాలి. సంపాదన లేకపోతే ఎలా? వాళ్ళు కూడా పిల్లలంతా చూసుకోవాలి కదా. ఫండ్స్ అనేవి లేవు. ఎవడు కూడా మన దాని మీద ఫండ్స్ పెట్టడానికి కూడా పెద్ద ఇది లేదు. అందువలన అంతవరకు ఇంకా మనం రాలేకపోతున్నాం. ఇప్పుడు వరకు ఓన్లీ 3 ప్లేయర్సే ఉన్నారు US FDA అప్రూవ్డ్ ఈ ఇంప్లాంట్ ఇండస్ట్రీలో. వాళ్ళు రీసెర్చ్కి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఫండ్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ఈ ఏషియా పెసిఫిక్ తర్వాత 2 కంపెనీస్ని నేను అడుగున్నాము మా హాస్పిటల్కి ఫండ్స్ అనేవి. ఎందుకంటే మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు, రీసెర్చ్కి అట్లీస్ట్ ఒక 2 డాక్టర్స్ని మేము పెట్టగలుగుతాము ఫండ్స్ అనేవి. లక్కీగా మన హైదరాబాద్ అనేది ఒక హియరింగ్ హబ్లా తయారవుతుంది. వెరీ రీసెంట్లీ జీన్ థెరపీ అనేది కూడా స్టార్ట్ అయ్యింది. సన్నాహాలు ఉన్నాయి, స్టార్ట్ అయింది, పబ్లిష్ అయ్యింది కూడా. సో మీరు చూసుకుంటే మాలిక్యులర్ లెవెల్ వరకు వెళ్ళిపోతున్నాం. కొంచెం గనక ఫండ్స్ గనక వచ్చేస్తే అదంతా మన దగ్గరే అవుతుంది, మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే మీరు స్టెన్స్, కార్డియాక్ స్టెన్స్ ఇవన్నీ చేస్తున్నారో, గాడ్స్ గ్రేస్ మన వైపు కూడా అది కనుక అయిపోతే మాత్రం మన ఇండియా అనేది డెఫ్ ఫ్రీ ఇండియా అనేది చేసేయచ్చు. అట్ ద సేమ్ టైం పుట్టుకతో వినికిడి లోపంతో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి హియరింగ్ అనేది వాళ్ళ బర్త్ రైట్ లాగా చేసి చూపించవచ్చు మనం. ఈ అకాడమిక్ ఎక్సలెన్స్ విషయానికి వస్తే అంటే మీరు చేసిన ప్రతి సర్జరీని మీరు డాక్యుమెంట్ చేసి తర్వాత ఫాలో అప్ చేసి ఆ డాటా ప్రకారం ఏమన్నా అంటే జర్నల్స్లో రాసారా, ఆర్టికల్స్ రాసారా? ఎన్ని ఇంటర్నేషనల్ జర్నల్స్లో మీ ఆర్టికల్స్ వచ్చాయి? అదే రకంగా రావుస్ ENT తరఫున రీసెర్చ్ పరంగా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఐఎమ్ సారీ టు సే దిస్, నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ ఆర్టికల్స్ అనేవి సింగిల్ డిజిట్ నంబర్లోనే ఉన్నాయి మా వైపు నుంచి. ఎందుకోసం అంటే మా సోల్ ఫోకస్ అంతా మాదే కాదు, త్రూఅవుట్ ఇండియాలో ఉన్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. సర్జరీలు చేసుకోవడమే. మీరు వేరే కంట్రీస్లో చూసుకుంటే వారానికి 2 రోజులు సర్జరీ చేస్తారు, 2 రోజులు దాన్ని డాక్యుమెంట్ చేస్తారు, 2 రోజులు పేపర్స్ రాస్తారు. అలా డివైడ్ అయి ఉంటుంది. మన దగ్గర హెల్త్ కేర్ బాగుంది కానీ నంబర్ ఆఫ్ డాక్టర్స్ అంతమంది లేరు. ఇంత పాపులేషన్కి ఇంత డాక్టర్స్ అనేది లేరు. కాబట్టి లోడ్ ఎక్కువ, వర్క్ లోడ్ ఎక్కువ. డాక్యుమెంట్ చేస్తున్నాం కానీ దాన్ని ప్రాపర్గా పబ్లికేషన్స్కి వాటన్నిటికీ వెరీ ఫ్యూ సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. బట్ మా స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఎక్కడ అంటే మా అని చెప్పడం, మా రావుస్ ఏంటి అని చెప్పడం కంటే
మన అనే చెప్పుకోవచ్చు. ఓకే. మన ఇండియన్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఎక్కడ అంటే చేతి కళ చాలా బాగుంది, చేతి నైపుణ్యత చాలా బాగుంది. అందుకనే వేరు వేరు కంట్రీస్ నుంచి యెమెన్, సొమాలియా, ఆస్ట్రేలియా, వియత్నాం వీటన్నిటి నుంచి డాక్టర్స్ మన దగ్గరికి వచ్చి మీ ఎలా చేస్తున్నారు ఇలాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ అని డైరెక్ట్గా చూసి రికార్డ్ చేసుకొని వెళ్ళారు. అలా ఇప్పటి వరకు 142 వర్క్షాప్స్ అనేవి మేము చేస్తున్నాం అకాడమిక్స్ పరంగా. మేము డాక్యుమెంట్ చేసుకోవడానికి అంత టైం లేదు. కాకపోతే యాజ్ సెడ్ అర్లియర్, ఏషియా పెసిఫిక్ అయిన తర్వాత వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఫండ్స్. దాని తర్వాత ఒకసారి కనుక ఫండ్స్ కనుక రిలీజ్ అయితే డెఫినెట్గా వీఆర్ ఆల్రెడీ యాజ్ అ పార్ట్ ఆఫ్ రీసెర్చ్, జీన్ థెరపీలో రీసెర్చ్లో ఉన్నాం మేము ఆల్రెడీ. బట్ పబ్లికేషన్స్ పరంగా అంత రాసేంత టైం అయితే మన ఇండియన్స్కి చాలా మందికి లేదు. ఫండ్స్ కనుక వస్తే అంతవరకు ఉంది. అకాడమిక్స్, సర్జికల్ స్కిల్స్లో మనం ఆల్రెడీ, మన ఇండియన్స్ అందరం ఆల్రెడీ, ఎస్పెషలీ మా డాక్టర్ రావు జీఎన్టీ, యాజ్ ఫార్ అస్ హియరింగ్ రిస్టోరేషన్ సర్జరీస్ ఆర్ కన్సర్న్, వీఆర్ నంబర్ 1. వీఆర్ ఆల్రెడీ లీడింగ్ ది షో. మనకు టెక్నాలజీలో ఎవాల్వ్ జరిగిన కొద్దీ ఈ టెక్నాలజీ వైద్య రంగాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారీ ఎత్తున ఇంపాక్ట్ చేస్తుంది వైద్య రంగాన్ని. అదే రకంగా రోబోటిక్స్ జరుగుతుంది. సో నెక్స్ట్ 10 yearsలో మీ రంగంలో, అందులో మీ విభాగంలో ఎలాంటి మార్పులు వస్తాయని మీరు ఊహిస్తున్నారు? ఏ గొప్ప ప్రాజెక్టుల మీద, వాట్ ఆర్ ద పైప్లైన్ ప్రాజెక్ట్స్ మీరు బాగా ఎక్సైట్గా ఉండి ఇదైతే బాగుంటుంది, ఇది అవుతుంది కావచ్చు అని అనుకుంటున్నారు? ఆల్రెడీ ఇప్పుడు అంతా సైన్స్ అంతా మీరు చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు రోబోటిక్స్ అని చెప్పిన ఆల్రెడీ దేర్ దగ్గర ఉంది, చేస్తున్నాం ఆల్రెడీ. టంగ్ బేస్ సర్జరీస్ దగ్గర నుంచి ఇంప్లాంట్ కూడా మనిషి మేము పెట్టాల్సిన అవసరం లేదు, రోబోటే పెట్టేటట్టు. బట్ వాటి ప్రోస్ అండ్ కాన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇట్స్ ఆల్రెడీ దేర్, ఎస్టాబ్లిష్డ్. గత 3-4 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఐ కెన్ సే రాదర్ దెన్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ కంటే నౌ వీఆర్ టార్గెటింగ్ హియరింగ్ లాస్, బికాస్ దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ అండ్ పవర్. హియరింగ్ లాస్ అనేది రాకుండానే అరికట్టేటటువంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాం. మాలిక్యులర్ లెవెల్ వరకు వెళ్ళిపోయి దీనివల్ల నీకు హియరింగ్ లాస్ వస్తుంది, దీనివల్ల నీకు రేచీకటి వస్తుంది, దీనివల్ల నీకు లుకేమియా వస్తుంది, దీనివల్ల నీకు థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నంత లెవెల్కి వెళ్ళిపోయాము, ఆల్రెడీ వెళ్తున్నాము. జెనెటిక్ ఎవాల్యుయేషన్ అనేది స్ట్రాంగ్గా చేస్తున్నాం మన హాస్పిటల్లో, మన డాక్టర్ రావు జీఎన్టీ హాస్పిటల్లో. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మేము డయాగ్నోస్ చేస్తున్నామే కానీ ఇది ముందుగానే కనుక డయాగ్నోస్ చేస్తే ఆ పిల్లలకి అసలు వినికిడి లోపమే రాదుగా. దాని మీద ప్రాజెక్ట్స్ అనేవి చూసుకుంటున్నాము. ఆ ప్రాజెక్ట్స్ అంటే దాని మీద ఇప్పుడు ఈ 2 పైప్ లైన్లో ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ హియరింగ్ లాస్ కనుక వచ్చేస్తే వాట్ ఆఫ్ జెనెటిక్ మ్యూటేషన్స్, OTOF అనేది ఆల్రెడీ మ్యూటేషన్స్ కనుక ఉంటే వినికిడి లోపాన్ని కేవలం ఒక ఇంజెక్షన్తో మనము కంప్లీట్ నియర్ నార్మల్కి తెచ్చేసేంత కెపాసిటీ జీన్ థెరపీ ద్వారా ఆల్రెడీ ఉంది. అండ్ వీఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. ఆల్రెడీ 2 పేషెంట్స్ని తీసుకొని ఉన్నాము, ఎన్రోల్ చేస్తున్నాము కూడా. రెండవ ప్రాజెక్ట్ మన ఇండియన్స్ లేరు ఇందులో, బట్ దిస్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్, రన్ అవుతూ ఉంది. phase 1 ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ అనుకోవచ్చు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు లుకేమియాస్ కానీ లేకపోతే క్యాన్సర్స్ ఎట్లా అయితే మనకు మైనర్ కల్పిస్తే బీటా థాలసీమియా ఇట్లాంటివి అయితే పేరెంట్కి మైనర్ కనుక ఉండి ఇంకొక పేరెంట్కి మైనర్ కనుక ఉంటే బేబీకి మేజర్ అనేది వచ్చి కంపల్సరీగా ఈ బీటా థాలసీమియా అనేది వచ్చేసేటట్టు డిటెక్ట్ చేసుకొని అసలు ఆ పిల్లల్ని బేబీగా ఉండేటప్పుడు అబార్ట్ చేసేసుకొని నెక్స్ట్ బేబీకి ట్రై చేయండి. దీన్ని జెనెటిక్ కుండలి అంటాం. కరెక్ట్గా చెప్పాలంటే మనం సౌత్ ఇండియన్స్ గట్టిగానే పాటిస్తాం. ఇది ఈ రాశి బాగా కలుస్తుంది కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అలాగే ఈ మదర్ జన్యువు బాగా కలుస్తుంది, వీళ్ళంతా బాగుంది, జెనెటిక్ కుండలి అంటాం. ఇంతవరకు ఆల్రెడీ వర్కప్ అనేది నడుస్తూ ఉందన్నమాట. సో ఫస్ట్ మనకి హియరింగ్ లాస్ అనేది రాకుండానే మనం అరికట్టేటటువంటి కెపాసిటీ అని. ఈ ఇంప్లాంట్స్ పరంగా తీసుకుంటే యాజ్ సెడ్ ఎర్లియర్ ఫుల్లీ ఇంప్లాంటబుల్ హియరింగ్ ఎయిడ్స్ అనేవి సౌండ్ వేవ్స్తో కాకుండా లైట్ వేవ్స్ తోటి మనకు ఆప్టికల్ కాక్లియర్ ఇంప్లాంట్ అనమాట, అలా వచ్చేటటువంటిది పైప్లైన్లో ఉన్న ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు స్క్రీనింగ్ చేసినా కళ్ళకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ చెవులకు ఇవ్వదు. మన అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రెజెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కంటికి సంబంధించినవి చేయడం, అద్దాలు ఇవ్వడం ఇవి జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఏమైనా సూచిస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బేసిక్ స్క్రీనింగ్ చేయడం వల్ల ఆరోగ్య సూచికలో తెలంగాణ కానీ రాష్ట్రాలు కానీ ముందుకు వెళ్ళే అవకాశం ఉందా?
తరపున ఏమైనా సూచనలు చేస్తారు? వెరీ నైస్ అండి. దట్స్ వై యు ఆర్ టర్మ్డ్ యాజ్ ఎక్స్ట్రాడినరీ జర్నలిస్ట్. యూ డిడ్ యువర్ బేసిక్ హోంవర్క్ కంప్లీట్ గా. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. హోప్ఫుల్లీ ఇట్ రీచెస్ బయటకి. దేర్ ఆర్ సర్టెన్ స్టేట్స్, స్పెషలీ కేరళ, విచ్ హాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా. న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ అనేది జరిగిపోతుంది. ఓకే. ఇండియాలో ఎక్కడా జరగట్లేదు. ఆల్ అడ్వాన్స్డ్ కంట్రీస్, ఆల్ డెవలప్డ్ కంట్రీస్ పుట్టిన ప్రతి చైల్డ్కి విజన్ బాగుందా, చేతులు కళ్ళు బాగున్నాయా, హియరింగ్, ఇవి కంపల్సరీ మ్యాండేటరీ చెక్ లిస్ట్లో ఉంటాయి. మన కంట్రీలో అది లేదు. ఓన్లీ కేరళ గవర్నమెంట్ మాత్రం అది ఇంప్లిమెంట్ చేస్తుంది. పుట్టిన ప్రతి చైల్డ్కి హియరింగ్ స్క్రీనింగ్ అనేది మ్యాండేటరీగా చేసేస్తున్నారు. మన దగ్గర ఇంకా అది ఫీజిబిలిటీలో రావట్లేదు బికాస్ ఆఫ్ కాస్ట్ ఫ్యాక్టర్స్ ఏమో. అది కనుక అయితే మనకు ఇట్ విల్ బి అ సూపర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఎందుకోసం అంటే అర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ఫుల్ అవుట్కమ్స్. ఎంత మనము 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి పెట్టినా కానీ ఇంప్లాంట్స్ అనేవి నార్మల్గా అయితే కాదు. ఈ ఒక్క చేంజ్ అనేది కనుక తీసుకొచ్చేస్తే పుట్టిన ప్రతి వాళ్ళకి న్యూబార్న్స్ హియరింగ్ స్క్రీన్ మ్యాండేటరీ చేస్తున్నాం, మేము ఫ్రీగా చేస్తున్నాము అనేది. ఎందుకోసం అంటే ఆల్మోస్ట్ 4,000-5,000 టెస్ట్ అనేది అందరూ చేయించుకోలేరు. అది కనుక గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే, నేను ఇంప్లాంట్ ప్రైస్ మాత్రమే చెప్తున్నాను, ఇంప్లాంట్స్ అనేవి ఫ్రీగా కూడా చేస్తాను. 10 లక్షల ఇంప్లాంట్ ఫ్రీగా చేస్తాం మేము. ఎన్జిఓస్ తోటి, గవర్నమెంట్ స్కీమ్స్ కావు ఇవి, ఎన్జిఓస్ తోటి టైఅప్ అయ్యి ఫ్రీగా చేసే ఇంప్లాంట్స్ ఉన్నాయి. వాళ్ళు అర్లీగా మా దగ్గరకు వచ్చేస్తే చక్కగా వాళ్ళు నార్మల్ స్కూల్స్కి వెళ్తారు. ఈ ఒక్క చేంజ్ కనుక తీసుకొని వస్తే దట్స్ ఆల్. ఇట్ విల్ బి అ సూపర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ అప్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ మేడం. ఇంకోటి, ఈ ఇన్సూరెన్స్ వైపున ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అండి మీ వైపున, ఈఎన్టీకును ఇన్సూరెన్స్ వైపున? ఎందుకంటే ఇంప్లాంట్స్ అనేది 100% కవర్ అయిద్దా? సో అక్కడ ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా మీకు? దెర్ ఆర్ ఛాలెంజెస్ డెఫినెట్గా. ఇన్సూరెన్సెస్ కొంచెం హై అండ్ ఇన్సూరెన్సెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇంప్లాంట్ కొంచెం పార్షియల్గా కవర్ అవుతుంది. పూర్తిగా అయితే కవర్ కాదు. పూర్తిగా అయితే కవర్ కాదు. సర్జికల్ పార్ట్ అనేది డెఫినెట్గా సర్జరీకి అయ్యే ఖర్చు అనేది ఇంప్లాంట్ ప్రైస్తో పోల్చుకుంటే వెరీ వెరీ మినిమల్. కాబట్టి ఇన్సూరెన్సెస్లో అయితే కావు. అదే వేరే కంట్రీస్లో చూసుకుంటే ఇట్ విల్ బి కవర్డ్. అందుకోసమే వాళ్ళకి డెఫ్ సిటిజన్స్ చాలా తక్కువ. మన దాంట్లో చిన్న పిల్లలే కాదు, ముసలి వాళ్ళు కూడా అట్లాగే ఉండిపోయి మతి మరుపుతో ఉండిపోయి అలా ఉంటారనమాట. హోప్ఫుల్లీ ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ కూడా వచ్చేస్తే సంతోషం. బట్ అదైతే చాలా సంవత్సరాలు పట్టచ్చు. మేడం, ఏంటి మీరు ఆల్మోస్ట్ 230 పైగా ఈ కోక్లియర్ ఇంప్లాంట్స్ చేశారు. చాలా అతిపెద్ద క్లిష్టమైన ఆపరేషన్స్ కూడా చాలా సునాయాసంగా చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే, మీ ఆహారాన్ని చూస్తే ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి పట్టుకున్నట్టు, ఆ ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి పట్టుకుంటే మీరు సర్జికల్ కత్తి పట్టుకుని చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే 50% పైగా ఎక్కువ మంది MBBS లో మహిళలు ఉంటున్నారు. తల్లిదండ్రుల్లో అందరూ వాళ్ళు ఈజీ బ్రాంచ్ని ఎంచుకోవాలా, ఏదో డెర్మటాలజీ అట్లా అని ఉంటారు. అంటే మీలాగా ఛాలెంజ్గా తీసుకొని లేదా సర్జికల్ వైపు ఎక్కువ ఛాలెంజ్ వైపు రావడానికి అంటే మీరు ఈ కొత్తగా వస్తున్న మహిళా వైద్యులకు ఇచ్చే సూచనలు ఏంటి? Almost 80% of the surgeons whoever are there now, as far as ENT is concerned, ENT మా దాంట్లో చూస్తే 70 to 80% విమెనే తీసుకుంటున్నారు. గ్రేట్. చాలా రాళ్ళు పడుతున్నాయి. నిలబడగలుగుతావా ఓటీలో? అర్ధగంట అయ్యే తల్లికి రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందేమో. బ్లడ్ చూడంగానే కళ్ళు తిరిగి పడిపోతారు. మీరెందుకమ్మా సర్జికల్ బ్రాంచెస్లో తీసుకోవడం? పెళ్ళయింది కదా, ఇప్పుడు వెంటనే పిల్లలు పుడతారు, వెళ్ళి ఇంటి పట్టు నుండి పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకో. ఇవి మోస్ట్ కామన్ రాళ్ళు మా మీద పడేవి. దీస్ ఆర్ వెరీ వెరీ సింపుల్. మేము మా కొలీగ్స్, మా కౌంటర్ మేల్ కొలీగ్స్ కనుక ఏమైనా సర్జరీస్ చేస్తే, సింపుల్ సర్జరీ, సింపుల్ మోస్ట్ సింప్లెస్ట్ టాన్సిల్ సర్జరీ చేస్తే, అవతల వాళ్ళు చేస్తే ఓ యా యూ డెడ్. మేం చేస్తే అబ్బా టాన్సిల్ సర్జరీ చేసేసావా నువ్వు, అంత సీన్ ఉందా నీకు? ఇవి చాలా కామన్గా వచ్చే రాళ్ళు మాకు పడతాయి, గట్టిగానే పడతాయి. కొన్నిసార్లు పేరెంట్స్ కూడా నమ్మరు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆల్ ద విమెన్ సర్జన్స్ అవుట్ దేర్, వీఆర్ డీలింగ్ విత్ అ కంప్లీట్ డిఫరెంట్ సినారియో హియర్. దెర్ ఆర్ 2 things. We cannot compete with men on the physical stamina, on the physical capacity. They are built different than us. But yes, we can very strongly compete with the mental stamina, mental capacity on taking decisions. అందుకోసమే అబ్బాయిలు పెళ్లి చేసుకునేటప్పుడు మనకంటే ఒక 2-3 సంవత్సరాలు పెద్దవాళ్ళనే పెళ్లి చేసుకుంటాం. మాకు ఆడవాళ్ళకు ఉన్నంత మెచ్యూరిటీ మాకు 10 సంవత్సరాలకు వస్తే మీకు 13-14 సంవత్సరాలకు వస్తుంది మెచ్యూరిటీ.
ద కెపాసిటీ టు టేక్ డెసిషన్స్, ఇవన్నీ, ద కెపాసిటీ టు బీ పేషెంట్, ఇవన్నీ మాకు ఇన్బార్న్గా ఉంటాయి. ఓకే. సో ఇలాంటి రాళ్ళనే వస్తే ఇంకా గట్టిపడండి, అంతేగాని మధ్యలో వదిలేయద్దు. ఓకే. వదిలేస్తే ఇప్పుడు వరకు ఇలా ఉన్న గ్రాఫ్ మన ఇండియా మొత్తం చూసుకుంటే లిటరసీ రేట్ పెరుగుతుంది, ఫీమేల్ లిటరసీ రేట్ ఇలా వెళ్తోంది గ్రాఫ్, మొత్తం కుప్పకూలినట్టు అవుతుంది. సర్జరీ ఈజ్ ఆల్ అబౌట్ స్కిల్, ఇట్స్ అబౌట్ ప్రెసిషన్, ఇట్స్ అబౌట్ ఫోకస్, మెంటల్ ఫోకస్, ఇట్స్ ఆల్ అబౌట్ డెడికేషన్ అండ్ పేషెన్స్. ఈ పుష్కలంగా ఉన్నాయి మనకు. అసలు మనం ఎవరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు కంపేర్ విత్ ఆర్ ప్రీవియస్ సెల్ఫ్. ఇది వరకు నేను ఇలా చేశాను, దీన్ని రీమోడిఫై చేసుకొని నేను ఇలా చేసుకోవాలి, అలాగే ఉండండి. వీఆర్ గిఫ్టెడ్ విత్ విమెన్స్ హ్యాండ్స్, వీఆర్ గిఫ్టెడ్ విత్ గుడ్ సోల్స్, వీఆర్ గిఫ్టెడ్ విత్ గుడ్ ఫోకస్, మంచి ఐస్ లైక్ ఎన్ ఈగల్ అండ్ హార్ట్ ఆఫ్ ఎ లయన్. అన్నీ మన కలబోసి ఉన్నాయి. పేషెన్స్లో మనకు మించినటువంటి, అంటే ఓర్పులో మనకు మించి ఇంకెవరు ఉండరు. మెన్ను అదే క్వశ్చన్ కనుక ఒక 2-3 సార్లు అడిగితే, అర్థం కాలేదా, వెళ్ళిపో, అర్థం చేసుకో అని అంటారు. మేము మళ్ళీ రిపీట్ చేస్తాం. మేము ఒక తల్లి రోల్ ప్లే చేయగలుగుతాం, ఒక భార్య రోల్ ప్లే చేయగలుగుతాము, ఒక డాక్టర్ రోల్ ప్లే చేయగలుగుతాము, ది కెపాసిటీ టు డెసిషన్స్ అనేవి మేము రోల్ ప్లే చేయగలుగుతాం. దయచేసి మధ్యలో ఆపద్దు. రాళ్ళు వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు, ప్రూవ్ చేసి చూపించండి, అంతే. ఎలాంటి విభాగాలు తీసుకోవాలి? మీకు నచ్చినటువంటి విభాగాలు తీసుకోండి. సర్జరీ అనేది ఒక్కటే మీకు కష్టమైంది అనేది అనుకోవద్దు. డర్మటాలజీ కూడా మెంటల్గా ఆలోచించాలి. మనం అనుకుంటాం చిన్నది అనుకుంటాం, కాదు. రేడియాలజీ అనేది కూడా అంతే. ఒకటే ఏంటంటే కోయడం ఇట్లాంటివన్నీ ఏముండవు. ఈఎన్టీలో బాగా గట్టిగానే చేయాల్సి వస్తుంది. బట్ లక్కీగా కొంతమంది బ్రాంచెస్ ఎలాంటివి తీసుకుంటారంటే ఇంప్లాంట్ సర్జరీ వేర్ ఓన్లీ మై హ్యాండ్స్, మై లంబ్రికల్స్ ఆర్ గోయింగ్ టు వర్క్. ఆఫ్థమాలజీ ఇస్ ఆల్సో సంథింగ్ లైక్ దట్. ఇక ఆర్థో అట్లాంటివి అయితే కొంచెం ఫిజికల్ స్టామినా కావాలి. బట్ వీ హ్యావ్ రోబోస్ విచ్ ఆర్ డూయింగ్ దట్ నౌ. రోబోటిక్ వచ్చేసింది. గైనాబ్స్లో రోబోటిక్స్ ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. సో దెర్ ఇస్ నో సెల్ఫ్ లిమిటేషన్ ఫర్ ఎనీథింగ్. మేము యుద్ధ రంగానికి వెళ్ళట్లేదు. వీఆర్ కంపీటింగ్ విత్ ద సెరిబ్రల్ ఆపర్చునిటీ. సో అంటే ఇప్పుడు రైట్ నౌ ఇండియాలో ఉన్న హాస్పిటల్ ఫౌండర్ కానీ, హెల్త్ కేర్ విభాగంలో ఉన్న అంటే టాప్ మేనేజ్మెంట్ కానీ మహిళల విషయంలో ఇంకేమైనా సూచనలు చేయదలుచుకున్నారా మీరు? కొన్నిసార్లు మనము మెట్టు ఎదిగే కొద్దీ హంబుల్నెస్ అనేది నేర్చుకుంటూ ఉండాలి. ఒకటేసారి మనం టాప్ లెవెల్కి వెళ్ళిపోయాం కదా, కాబట్టి ఈ గ్రౌండ్ లెవెల్ అన్నీ మనం మర్చిపోయేటట్టు ఉండకూడదు. ఎంత పైకి ఎదిగినా స్టిక్ టు యువర్ రూట్స్, వాటిని చూసుకోండి. నేను కొన్ని హాస్పిటల్స్లో వర్క్ చేసినప్పుడు విమెన్ చేంజింగ్ రూమ్ అనేది సెపరేట్గా లేదు. ఎందుకోసం అంటే విమెన్ సర్జన్స్ పెద్ద ఉండరు, ఉత్తి గైనాబ్స్ వాళ్ళకు ఉంటుంది, వెళ్ళి అక్కడ మార్చుకోండి అనేవాళ్ళు. When you are starting your own hospital, make sure womenకి మెన్కి ఈక్వల్ కెపాసిటీ, ఈక్వల్ లెవెల్లో అన్నీ ప్రొవైడ్ చేసేటట్టు చూసుకోండి. సమ్టైమ్స్ పుస్తకాలు లేదా పక్కన వాళ్ళు చెప్పినవి ఇవేవి పనికిరావు. ఏజే మనకి చేస్తుంది. సో కింద వర్క్ చేసే స్టాఫ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఒక ఫౌండర్గా అన్ని కనుక నేర్చుకున్నట్లయితే, అన్ని దాని గురించి అవగాహన కనుక తెలుసుకున్నట్టయితే మనం ఒక సక్సెస్ఫుల్ లీడర్గా, ఒక సక్సెస్ఫుల్ ఫౌండర్గా రన్ చేయగలుగుతాం. చివరి క్వశ్చన్ మేడం, ఇక ఇప్పుడు శ్రీరావు గారు అంటే ఏంటి, హాస్పిటల్ డైరెక్టర్, 236 సర్జరీలు, ఇంప్లాంట్ సర్జరీలు, కొన్ని క్లిష్టమైన సర్జరీలు ఈఎన్టీ రిలేటెడ్, కొన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు, సో అప్ టు డేట్ కోసం లేటెస్ట్ టెక్నాలజీని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వాట్ నెక్స్ట్? ఒక నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత కానీ 20 సంవత్సరాల తర్వాత కానీ, అంటే వేర్ డు యు వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ అవర్ విజన్ yes in the upcoming 10 years. Hopefully తదాస్తు దేవతలు అనే వాళ్ళు ఉండాలి and this should come true. My vision for the coming 10 years is to create a deaf-free India where every child, ప్రతి చైల్డ్కి మీరు చెప్పినట్టు మన గవర్నమెంట్ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ చేసి లేదా మేమైనా చేయగలిగి ప్రతి చైల్డ్కి వినికిడ్ అనేది వాళ్ళ బర్త్ రైట్ లాగా చేయాలనేది మా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ గోల్. మా విజన్ పరంగా చూసుకుంటే ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ హైదరాబాద్ యాజ్ ది హియరింగ్ హబ్ ఆఫ్ ఇండియా, వేర్ ప్రతి ఒక్కటి ఫ్రమ్ మనం మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే అసలు మామూలు మైల్డ్ టు మోడరేట్ హియరింగ్ లాస్ దగ్గర నుంచి కాక్లియర్ ఇంప్లాంట్, ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాంట్,
ఇన్ఫ్యాక్ట్ జీన్ థెరపీ మాలిక్యులర్ లెవెల్ వరకు వెళ్ళిపోయేంత కెపాసిటీ మన ఈ తెలంగాణ మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయాలనేది డౌన్ ద లేట్ 10 yearsలో నా విజన్. హోప్ఫుల్లీ దిస్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనుకున్న లక్ష్యాలని మీరు సాధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో ఎంతోమందికి మీరు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఎంతో అత్యాధునిక టెక్నాలజీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి కూడా అంటే ఒక స్టాండర్డ్లో మరింత ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్.